శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం మౌంట్ శంబాలా ద గ్లోబల్ పవర్ సెంటర్, దీన్ని గురుదేవులు మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, విశ్వశాంతికై, విశ్వశక్తికి ఒక కేంద్రంగా, ఈ విశ్వమానవాళి పూర్తిగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సంకల్పాన్ని, వారు తీసుకున్నటువంటి ఈ మహా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు విజయశ్రీ గారు. శంబాలా విజయశ్రీగా ఎంతోమందికి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని, అలాగే వారు లోపల జ్ఞానజ్యోతులు వెలిగిస్తున్నటువంటి విజయశ్రీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి వారి ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని, వారు ఈ శంబాలా కేంద్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. జయ గురుదేవ్ అండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండానంద బోధాయ శిష్య సంతాపహారిణే సచ్చిదానంద రూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరీ దేవ్యై నమో నమః. ఓం అఖండ గురుసత్తాయై నమో నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాస్టర్ గారిని మీరు మొట్టమొదటిగా ఎప్పుడు కలుసుకున్నారు? వారితో అంటే మన ఎలాంటి గురువుని కావాలో, వారిని ఎలా ఎంచుకోవాలి అనే మార్గంలో ఎక్కువ మందికి జీవితం అంతా వృధా అవుతా ఉన్నది. కానీ మీరు అలాంటి సరైన గురువు దగ్గరికి వెళ్ళి సరైన దారిలో ఇంతకాలం వారు ఇచ్చినటువంటి దాన్ని తీసుకెళ్తున్నారు కదా, ఆ అనుబంధం ఎలా మొదలైంది? చాలా ఆనందం వేస్తుంది అది మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఎందుకంటే ఆ గురువు లింకప్ అనేది ఎప్పుడు గుర్తు చేసుకున్నా అసలు చాలా ఆనందం ఇస్తుంది. అది 2003 సత్యం గారు. 2003లో నేను అప్పుడు గవర్నమెంట్ సిటీ కాలేజ్లో హైదరాబాద్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడు మా కొలీగ్ ఉషా మేడం గారు ఉన్నారు. మేము అప్పుడు మలక్పేట్లో ఉన్నామండి, మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్లో. అయితే అక్కడ మలక్పేట్ దగ్గరే మాస్టర్ గారు కూడా ఉండేవారు. అంటే గుంటూరు నుండి వారు విఆర్ఎస్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది 2003, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అలా. అక్కడ మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల మీద ప్రవచనాలు ఇస్తున్నారు సాయంత్రం 6 గంటల నుండి. అయితే ఆవిడ కాలేజ్ నుండి వస్తూ ఇంటికి వెళ్ళి, ఆవిడ సికింద్రాబాద్ అటు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం కష్టం కదా, మాకు ఇంటి దగ్గరే చాలా, మీ ఇంటి దగ్గరే విజయశ్రీ, నేను అక్కడ మా గురువు గారు ఉన్నారు, వారి ప్రవచనానికి వెళ్తా అంటే రండి అని. మాకు 4 o'clockకి కాలేజ్ అయిపోయేది. అయితే రండి అంటే సరే అని వచ్చేది. కాస్త టీ కాఫీ అది తీసుకొని రిఫ్రెష్ అయ్యి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు. ఫస్ట్ డే వచ్చారు, తర్వాత మళ్ళీ సెకండ్ డే వచ్చారు. గురుగారు బాగా చెప్తారు రా అని అన్నారు. నాకు చాలా చిన్న పిల్లలు, నేను రాలేను అని. మా బాబు జస్ట్ 7 years 8 years అండి, అంతే. పాప చాలా చిన్నది, 2-3 years ఉంది. చిన్న పిల్లలు, నేను కూడా వెరీ యంగ్, 32-33 years ఆ వయసులో. అయితే నేను రాలేనండి అన్నాను. అంటే 3వ రోజు కూడా అన్నది చాలా బాగా చెప్తారు, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ,
ఇక అలా అంటుంది అనేసి చెప్పి ఏం చేశాను, పనమ్మాయిని అలా ఉంచి నేను అప్పుడు వెళ్ళాను. వెళ్తేనండి అప్పుడు అందరూ మాస్టర్ గారు ఎలా ఉంటారు, నేనేమో ఒక గురువు అంటే ఒక సాఫ్రాన్ క్లోత్స్, ఇలా కాషాయ వస్త్రాలు, విభూతి ధారణ ఇదంతా ఉంటుంది అని అనుకునేదాన్ని నేను. కానీ మాస్టర్ గారు చూసేసరికి చాలా సింపుల్గా ఒక వైట్ ఖాదీ షర్ట్, ఒక వైట్ పంచ, చాలా సింపుల్గా కూర్చొని ఉన్నారు. అందరూ వెళ్ళి పాద నమస్కారం చేసుకుంటున్నారు. నేను దూరం నుంచి చూసి ఈయననే గురువు ఇలా ఉన్నారు అనుకుంటున్నాను. అందరు మొక్కుతుంటే బాగుండదు, నేను అలా ఏదో గర్వం అనుకుంటారు, వెళ్ళాలి మొక్కాలని దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మాస్టర్ గారు నన్ను చూసి వచ్చావా అన్నారు. ఇలాగే అన్నారండి, వచ్చావా అని నవ్వారు. నేను ఒక్కసారి షాక్ అయ్యి వెనకకు చూశాను, ఎవరిని అంటున్నారు, నిన్నే అన్నారు. మళ్ళీ నాన్న ఏదో తెలిసినట్టు ఎదురు చూస్తున్నట్టు ఇలా అన్నారు, వచ్చావా. ఆ మాటలు ఇంకా రింగుమంటాయండి గుర్తు చేసుకున్నప్పుడు, అందుకొరకే అంత ఆనందం. అనగానే మళ్ళీ నిన్నే అన్నారు. ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు, సరే అనేసి పాద నమస్కారం చేసుకొని అప్పుడు ప్రవచనంలో ముందు వరుసలో కూర్చునే అవకాశం వచ్చింది. కూర్చున్నాను. అప్పుడు నాకు జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం వచ్చింది ఆ వారి ప్రవచనంలో. అప్పుడు అనుకున్నాను, వీరు సామాన్యులు గారు ఇంత సింపుల్గా కనిపిస్తున్నారు, కానీ నాకు ఎన్నెన్నో ప్రశ్నలకు ఇంత సమాధానం ఇచ్చిన ఆయన ఈ పాద సన్నిధి వదలొద్దు అని ఇంటికి వచ్చి కూడా నేను అదే ఆలోచనలో యుగంధర్ గారితో కూడా అన్నాను, ఆయన చాలా సింపుల్గా ఉన్నారు, మనం వీ షుడ్ ఫాలో హిమ్, వారిని మనం ఇంకా అనుసరించాలి, మనకు దగ్గరనే క్లాసెస్ అవుతున్నాయి, అప్పుడప్పుడైనా వెళ్ళాలి మనము అనేసి ఆ రోజే మొదటి రోజే కూడా డిసైడ్ అయిపోయాను. దట్ ఈస్ అసలు ఆ యొక్క కలయిక, వచ్చావా అనేది, అలాగే నిన్నే అంటున్నాను అనేది అసలు మర్చిపోలేను సత్యం గారు. అయితే ఇది నేను అందరికీ సాధకులకు చెప్తున్నాను. మరి ఏంటి అంటే, పూజ్య మాస్టర్ గారిని నేను ఒకసారి ప్రశ్న అడగడం జరిగింది ఒక ప్రవచనంలో. ఏమన్నారు అంటే, శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద తన దగ్గరికి రాగానే చాలా సంతోషపడ్డాడు అని చెప్పారు. సరే, ప్రవచనం అంత అయ్యాక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ గారు, ఇప్పుడు వివేకానందుల వారు రావడం తథ్యమే, శ్రీరామకృష్ణ పరమహంస స్వామి సర్వజ్ఞులు, వివేకానందుల వారు వస్తారు, శిష్యరికంగా శిష్యుడుగా ఉంటారు, ఇదంతా వారి యొక్క జ్ఞానము అదంతా, అంటే వారంతా అవతారమూర్తులు, అవంతా తెలుసు, ఎలాగే ముందే తెలుసు, కానీ అంత సంతోషపడాల్సిన అవసరం ఏముంది అన్నాను, అడిగాను నేను. అయితే మాస్టర్ గారు అన్నారు, ఎంత అవతారమూర్తి అయినా, ఎంత జ్ఞానవంతులైనా మనసు ఎప్పుడు మారుస్తుందో, ఏ ఫోర్స్ ఏం చేస్తుందో తెలీదురా, గడప వరకు కూడా వచ్చి మరలి వెళ్ళే వాళ్ళు ఉంటారు. గురువు దగ్గరికి గడప వరకు కూడా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి గురువు ఒక శిష్యుడికి గురించి అంత ఎదురు చూస్తాడు అని చెప్పారండి. ఆ రోజు అసలు అమ్మో, గురుపాద సన్నిధి వదలొద్దు అనేది ఇంకా ఇంకా గట్టిగా నేను మనసులో పెట్టుకున్నాను. ఇది శిష్యులైన అందరికీ కూడా తెలపాలనే దానికి చెప్తున్నాను. అందులో అలా మాస్టర్ గారు కూడా నా యొక్క రాకకు ఎదురు చూశారనే ఒక అదృష్టము, అది గుర్తొస్తూనే ఆనందం అవుతుందండి. అందుకొరకే ఆ మహాసంకల్పము ఎప్పటికీ జన్మలకు కూడా ఆ డివైన్ ప్లాన్లో పాల్గొంటూ ఆ సేవలో ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తుంటాను. అంటే మీరు మాస్టర్ గారిని కలవక ముందు మామూలుగా పూజలు అవి చేసేవారండి? పూజలు అంటే తక్కువేనండి. అంటే మా అమ్మగారి సైడ్ కానీ, మా అత్తగారి సైడ్ కానీ, మా వారి యుగంధర్ గారు వారి యొక్క సైడ్ ఆర్య సమాజ్ ఫాలోయర్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు. కానీ మా సైడ్ మాత్రం ఏ గురు పరంపర, ఏ లింక్ లేదు, సామాన్యంగా ఉంటూ ఉండేదాన్ని. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. కానీ నాలో మాత్రము చిన్నప్పటి నుంచి
దైవ చింతన ఉండేది. నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడే జస్ట్ ఐ వాజ్ అబౌట్ 5 years ఓన్లీ. నేను బాల వికాస్ సత్యసాయి బాబా దగ్గర, మా ఇల్లు శివం దగ్గర ఉండేదండి. ఆ 5 years చిన్న అప్పుడే నేను, మా పేరెంట్స్ ఏం తీసుకుపోలేదు. ఇప్పుడు పిల్లలను మనం ఒక సమ్మర్ క్యాంప్ అని అక్కడికని ఇలా తీసుకెళ్తూ ఉంటాం, కానీ నాకు నేనే అక్కడికి ఆకర్షితమయ్యానండి. ఒక 5 years తర్వాత 6-7 years వరకు బాల వికాస్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎన్నెన్నో నేర్చుకున్నాను. అప్పుడే నాకు బీజం పడిందండి. కానీ చిన్నప్పటి నుండి నాకు దైవీ చింతన, ఇలా జీవించాలి అనేది లోపల నుండి ఉండే, చాలా చిన్న అమ్మాయి నుంచే. మా తాతయ్యను కూడా చాలా ప్రశ్నలు వేసేదాన్ని. ఒక ఊరికే కూర్చొని ఒక స్వీపర్ ఊడుస్తూ ఉంటుంది. మా తాతయ్య పెద్ద అడ్వకేట్ అండి. మా అమ్మగారు నాన్నగారు, నీకు ఎంత జీతం ఉంటుంది అని అడిగాను. ఇలా చెప్తారు. అప్పుడే చాలా వేలల్లో, ఆయన బీకామ్ LLB, చాలా హైలీ ఎడ్యుకేటెడ్. అయితే ఒక స్వీపర్ని చూస్తుంటే ఆమె అంత కష్టపడుతుంది, ఆమెకు అంత తక్కువ జీతము, నీకు ఇంత ఎక్కువ జీతం ఎందుకు అని అడిగేదాన్ని. అంటే ఒక సోషలిస్ట్ భావము, అలాగే అంతటా కూడా ఈక్వాలిటీ అనేది అంత చిన్నప్పటి నుంచే నా మనసులో అలా కోరిక ఉండేదండి, దైవ చింతన. అంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి లైఫ్కి టోటల్ టర్న్ అవడానికి వారు మీకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సాధనలు ఏంటి, ఏమేమి మంత్రాలు ఉపదేశం చేశారు, మీలో అవి ఏ విధంగామైనటువంటి మార్పులు తీసుకొచ్చినాయి అని తెలుసుకున్నాను. నాలో ముఖ్యంగా మార్పు, ఒక బిగ్ చేంజ్, ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గాయత్రి మహామంత్రం. అలాగే మా కుటుంబం మొత్తం కూడా, యుగంధర్ గారి కూడా గురువు దగ్గర, గురుపాద సన్నిధికి రావడం, అది నేను నా డివైన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. 2004 శరత్ పౌర్ణిమ రోజున బ్రాహ్మీ ముహూర్తంన మాస్టర్ గారు గాయత్రి మహామంత్ర దీక్ష ఇచ్చారండి. అప్పుడు శరన్నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో గాయత్రి మహావిజ్ఞాన్ అనే ఒక క్యాంప్ నిర్వహించారు 9 రోజులు మాస్టర్ గారు. అది కూడా మలక్పేటలోనే, మా ఇంటి దగ్గరే. అయితే అప్పుడు ప్రతిరోజు వెళ్ళేదాన్ని. అప్పుడు వెళ్ళాక మాస్టర్ గారు అన్నారు ఒకటి, గాయత్రి మంత్ర దీక్ష ఇస్తున్నాను నేను, గాయత్రి మంత్ర దీక్ష తీసుకునే వాళ్ళు ముందుకు రావచ్చు. దానికి ఒక ఫామ్ ఉండేదండి, ఫామ్ నింపమన్నారు. సరే నింపాము. దానికి ఏంటంటే గాయత్రి మహామంత్ర దీక్ష తీసుకునే ముందు రోజు ద్రవాహారంలో ఉండాలి కంప్లీట్గా. సరే ఆ ఫామ్ దీక్షా పత్రం నింపాను. నింపాక నేను చాలా వెనక ముందయ్యాను. అంటే ఈ మంత్ర దీక్ష తీసుకుంటే ఎన్నో నియమాలు ఉంటాయి. చిన్న పిల్లలు నాకు రోజు చేయాలంటే కష్టము, ఇంకెన్నెన్నో ఉంటాయి నియమాలు. నేను మ్యారీడ్, నాకు తెలియదు దీక్ష అంటే ఇంతకు ముందు నేను వినదేతి ఎంతో పెద్దది అని నాలో ఒక భావం. అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి ఆ దీక్ష తీసుకునే 2 రోజుల ముందు వెళ్ళాను. ఆ తర్వాత ప్రవచనం తర్వాత మాస్టర్ గారు ఇలా దీక్ష తీసుకోవడానికి ఏమేమి నియమాలు ఉంటాయి, నాకు చేయొచ్చా, ఇవన్నీ ఎప్పుడైనా నియమము పాటించకపోతే ఏమవుతుంది అనే కొన్ని సంశయాలు ఉన్నాయి అని అడిగానండి. మాస్టర్ గారి యొక్క ఆన్సర్ అందరికీ వర్తిస్తుందని చెప్తున్నాను నా జీవితంలో. కాబట్టి దీక్ష మంత్రము అనేది నీలో మార్పు తేవడానికే. ఇప్పుడు కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఇవన్నీ పాటించాక నీకు దీక్ష ఇస్తాను అంటారు, నువ్వు ఇప్పుడు రెడీ అయ్యాక. కానీ నారదుడు అనే ఆ దేవర్షి నారదుడు రత్నాకరుడు అనే అతనికి, ఒక బోయేవాడికి రామ అనే మంత్రం కూడా రాదు, రామ అనడానికి రాదు. ఏమంటాడు, మరా 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 అనమంటాడు. కానీ అతను ఎంత పెద్ద వాల్మీకి అయ్యి మనకు శ్రీమద్ రామాయణము ఎన్నెన్ని అందించాడు. కాబట్టి మంత్రము అనేది నిన్ను మారుస్తుంది. కానీ ఎలా అనేది నువ్వు సంశయించొద్దు. నీకు ఒక స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం, మార్క్స్ తెచ్చుకోవడము నీ మీద ఉంటుంది. నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటావో తెచ్చుకో, కానీ నీకు అడ్మిషన్ రెడీ చేసాక దీక్షాపత్రం ఇస్తున్నాం. నువ్వు రోజుకి 1 మాల చేస్తావా, 3 మాలలు చేస్తావా రాయి అందులో. కానీ
రోజు చేస్తే 100 మార్క్స్, ఏదో ఒక రోజు తీసేస్తే కొద్దిగా మార్క్స్ వస్తాయే తప్పితే నీకు నో అడ్మిషన్ అనట్లేదు కదా అన్నారు. అసలు ఆ రోజు ఎంత ఆనందమో నాకు. ఎందుకంటే చాలా మందికి సంశయాలు ఉన్నాయి. దీనికి కులము లేదు, మతము లేదు, లింగ భేదం లేదు, నువ్వు స్త్రీయా లేడు, పురుషుడు లేడు, నువ్వు శరీర ధారణ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి మహామంత్రమే. ఇప్పుడు రామ అనే మంత్రం మహామంత్రం దేవర్షి ఒక బోయేవాడికి ఇచ్చాడు. బోయేవాడు రామ నుంచి అలా మర రామ అనే అనలేకపోయిన వాడికి కూడా ఒక దీక్ష ఇవ్వగలిగాడు. అలాంటిది ఇప్పుడు గురువులు అందుకొరకే మనందరి సద్బుద్ధిని ప్రచోదకం చేసుకోవడానికి బుద్ధి అనే ఒక విశేషమైన ఫ్యాకల్టీ, డెసిషన్ మేకింగ్ పవర్ ఏ జీవరాశుల్లో కూడా యాక్టివ్ లేనిది నీలో ఉంది. ఒక విశిష్టమైన జన్మ మానవ జన్మ. దీనిని సదుపయోగం చేసుకోండి, బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోండి. ఈ సద్బుద్ధిని మార్చుకునే ఏకైక ఫార్ములా గాయత్రి మహామంత్రం అని వాళ్ళు విరివిగా ఇచ్చేస్తున్నారు. ద అడ్మిషన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో తెచ్చుకో అని మాస్టర్ గారు చెప్పేశారు. ఇంకా అప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి ఒకటి సత్యం గారు, నేను ఎప్పుడు చక్కగా ఉపవాసాలు చెయ్యను, మంచిగా తినేస్తాను. శివరాత్రి కూడా హాయిగా తిని ఉండేదాన్ని. నేను అప్పుడు ఎప్పుడు కూడా ఐ షుడ్ లీవ్ విత్ మొరాలిటీ, మంచితనంతో ఉండాలి, మంచి భావంతో ఇదే ఉండేది నాలో. మీరు అన్నట్టు అలా ఎక్కువ పూజలు అవి ఏం లేవు. అయితే అప్పుడు ద్రవాహారము అంటే నేను ఎట్లుండాలి అనేసి అన్ని ఫ్రూట్స్ అన్ని తెచ్చిపెట్టుకొని లీవ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళకుండా అలా కూర్చొని ఉన్నా. బాబోయ్ ఆకలి అయితే ఎట్లా అనేసి అన్ని తెచ్చుకొని ఉన్నాను. సాయంత్రం వరకు నాకు ఆకలి ఇవ్వలేదు. కూర్చొన్న సాయంత్రం మాస్టర్ గారి దగ్గర ప్రవచనంకి వెళ్ళినాక వాళ్ళ పాదాల మీద పడి ఏడ్చాను. నాకు ఆకలేదు, మేమందరం ఉండగా నీకు ఆకలి ఎట్లా అవుతుంది అన్నారు. అసలు ఆ యొక్క వర్డ్స్ అవి అది ఇంకా అవి అలా రింగుమంటూ ఉంటాయి. వారి వాక్కు అనగానే పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తాన్ని రమ్మన్నారు. అండ్ ఒక అది దివ్య అనుభూతి అండి. అప్పుడున్న కొంతమంది 20 మంది కూడా లేము, ఒక్కొక్కరికి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి ఒక ప్రాణశక్తి ప్రసరణ చేశారండి. అందులో నేను ఒక దాన్ని అయి ఉన్నాను. ఆ తర్వాత రోజు గాయత్రి మహామంత్రం చేసుకుంటూ ఉంటూ మా ఇంట్లో నాకు గులాబీ చెట్లు అంటే బాగా ఇష్టం. గులాబీ మొక్కలు ఉండేటివి. ఆ గులాబీ మొక్కలు సడన్ గా వాడిపోవడం మొదలెట్టాయి. ఆ గులాబీ మొక్కల మధ్యలో చక్కగా తులసి బృందావనం ఉండేది. అయితే గాయత్రి మహామంత్రం చేశాక రోజు అర్ఘ్యం ఇవ్వాలి. అది విధానం, మాస్టర్ గారు ఇచ్చిన విధానం. రోజు వచ్చి నేను తులసి కోటలో అర్ఘ్యం ఇచ్చేదాన్ని. ఇవి ఎందుకో సడన్ గా వాడిపోస్తూ వస్తున్నాయి. మా వారు హార్టికల్చరిస్ట్, మెస్సీ హార్టికల్చర్. అయితే ఇవేంటండి ఇట్లా వాడిపోతున్నాయి అంటే సరేలే అనేసి ఆయన అంత పట్టించుకోలేదు. కానీ నాకు చాలా బాధేస్తుంది అవి ఒక్కొక్కటి వాడిపోవడం. అప్పుడు ఏం చేశానంటే నేను రోజు ఆ కలుషంలోని నీరు ఇక్కడ అర్ఘ్యం ఇచ్చాక ఆ యొక్క మొక్కల మీద చల్లడం మొదలెట్టాను. ఇంత మంచి మొక్కలు దాదాపు 40-50 కుండీలు ఉండలేవండి. నాకు చాలా ఇష్టం గులాబీ. అన్నిటి మీద చల్లడం చేశాను. అవి 3rd డే 4th డే చిగురు రావడం మొదలెట్టాయి, రివైవ్ అయిపోయాయి. ఒక 1 వీక్లో అంటే బడ్స్ కూడా మొగ్గలు కూడా రావడం మొదలెట్టాయి. మా వారు నువ్వు ఏం చేసావు, ఏం తెచ్చి వేసావు అంటే నేనేం చేయలేదు, ఇలా కలుషంలో నీరే గాయత్రి మంత్ర పూరితమైన ఈ కలుష జలాన్ని నేను మొక్కల పైన చల్లాను. అవన్నీ రివైవ్ అయిపోయాయి. వారప్పుడు మంత్రంలో ఇంత శక్తి ఉందా, ఇంత పవర్ ఉందా అని అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి రావడం మొదలెట్టారు. అప్పటి నుంచి అలా గాయత్రి మహామంత్రము అనేది మా వారిని మా కుటుంబాన్ని మొత్తం కూడా గురుపాద సన్నిధికి తీసుకురావడమే కాకుండా ఆ మంత్ర తరంగాలు మొత్తం కూడా మా ఇంట్లో మార్పు తెచ్చేసాయి. మొత్తం మార్పు తెచ్చేసాయి. మా పిల్లల్లో కూడా రోజు వేరే భావాలు, వాళ్ళు రోజు వచ్చి కూర్చోవడము, నేను చేసే విష్ణు సహస్రనామం కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి కూర్చోవడము. తర్వాత మా ఇల్లే ఒక పెద్ద సెంటర్ అయిపోవడము మలక్పేట్లో. ఇలా అన్ని చాలా చాలా మార్పులండి. ఆ తర్వాత పెద్ద మలక్పేట్లో సెంటర్ శమలాకు ముందు అక్కడ పెట్టడం ఇదంతా జరిగిందండి. ఒక జర్నీ అంతా. ఈ
ఈ సాధనా క్రమంలో మాస్టర్ గారి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏమైతుందో ఆ విజన్స్ మీకు ఏమన్నా తెలిసేవండి? వారు ఏం కోరుకుంటున్నారు ఏంటి? శిష్యులని ఇంతమందికి ఇంత జ్ఞానాన్ని పంచి దీని ద్వారా వారు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రణాళికలు ఉన్నవనే, ఎందుకంటే వారు ఒక మధ్యలోనే వారు సిద్ధి పొందారు అన్నట్టుగా ఉంటుంది. వారి ప్రణాళిక వారి ప్రకారం వారు వచ్చి వెళ్ళినా కూడా మనందరం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి మనందరిని మధ్యలోనే వదిలేసి వెళ్ళారని. కానీ ముఖ్యమైన మీలాంటి శిష్యులకి వారి భవిష్యత్ ప్రణాళిక ఏంటనే దాని మీద ఒక ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కావచ్చు, మీరు సాధనలో ఉన్నప్పుడు కావచ్చు, వారి యొక్క ప్రణాళిక ఎందుకు అందించి ఉంటారు కదా. మౌంట్ శమల విశ్వశక్తి కేంద్రము, ఈ యొక్క నవయుగ విద్యా విధాన కేంద్రం, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ సెంటర్, వైజ్ఞానిక ఆధ్యాత్మికత కేంద్రము అని పెట్టారు, మాస్టర్ గారు స్థాపించారు. దీనికి ముందే మాకు ఎస్పెషల్లీ నాకు చేతిలో భాగవతం దశమ స్కందం పెట్టి ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ చేయాలని ఏప్రిల్ 28, 2006 ఈ డేట్ అండి. అది నా దగ్గర ఆ బుక్ కూడా ఉంది డేట్తో సహా. అది పెట్టేసి మాస్టర్ గారు మొదటి శ్లోకం కూడా నాతో అనిపించి యజ్ఞం ప్రారంభించురా అన్నారు. అప్పుడు మేము గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేటలో ఉన్నాము. అప్పుడే ఒక పెద్ద సెంటర్, ఆ సెంటర్కి కూడా శంబల సంపర్క కేంద్రము అని మాస్టర్ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రణాళిక స్టార్ట్ అయ్యేముందండి, మేము ఒక మాస్టర్ గారి దగ్గర ఇప్పుడు అన్నాను కదా గాయత్రి మహామంత్రము, ఒక సాధకులుగానే వచ్చాం వారి పాద సన్నిధికి. ఇంత పెద్ద ఆశ్రమం కానీ ఇంత పెద్ద ప్రణాళికకు మాకొక పాత్రత ఉంటుందని కూడా అప్పుడు ఊహించలేదు. కానీ మాస్టర్ గారిని మాత్రం ఆ పాదాల సన్నిధి, ఆ సంకల్పంకు మనం ఉండాలి అని అనుకున్నాం. ఇలాంటి గురువు మనకు దొరకరు, లభ్యం కారనేసి అనుకున్నాం. అనుకొని మేము ఏం చేసాము, 2004లోనే వేటపాలెం దత్తాశ్రమం, అక్కడ మాస్టర్ గారు ఇస్తున్న ఒక స్పీచ్లో అండి, సత్యం గారు అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఇది పెద్ద ప్రణాళిక, ఇట్ ఈస్ డివైన్ ప్లాన్, ఈ ఆశ్రమం నేను ఉండబోతున్నాను, ఇక్కడ వచ్చే వాళ్ళు వచ్చేయండి, మీ జీవితాలు మార్పు తెచ్చుకోండి అన్నారు. అంటే మేమిద్దరము ఇలాంటి గురువు హైదరాబాద్లో ఏం చేస్తాం, చక్కగా ఇద్దరం అక్కడికి వెళ్ళిపోదాం అనేసి మొత్తం డిసైడ్ అయిపోయి ఇద్దరంకి హైదరాబాద్ తెలంగాణలోనే పోస్టింగ్స్, వారు హార్టికల్చర్ ఆఫీసర్గా నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాం. ఇద్దరం వెళ్ళి అక్కడ పిల్లలకి స్కూలు, మా వారు ఏమన్నా అనుకున్నారు, నేను విఆర్ఎస్ తీసేసుకొని ఒక నర్సరీనో ఏదో పెడతాను, నువ్వు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టేసుకో, ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయామండి. అక్కడ దత్తాశ్రమం పక్కన ఒక ప్లేస్ కూడా చూసుకున్నాం, అక్కడ ఇల్లు కట్టేసుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాం. అవి అన్ని చూసుకొని వచ్చాం. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పాం, ఊరే నయం రా మీరు చెప్పారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా ఇవన్నీ అంటే, మీరే కదా మాస్టర్ గారు స్పీచ్లో చెప్పారు అన్న. నేను ఈ స్పీచ్ ద్వారా ఎవరికైతే ప్రేరణ కల్పించాలనుకున్నానో వారు రాలేదురా, మీరు వచ్చారు. మీకు ఇక్కడ పని లేదు, మీకు హైదరాబాద్లోనే పని, మీరు చాలా పెద్ద కార్యక్రమం చేయబోతున్నారు. ఇట్లాంటి పెద్ద నిర్ణయాలు లైఫ్లో తీసుకునే ముందు నాకు చెప్పాలి మీరు, అయ్యో ఇంక ఇవన్నీ విఆర్ఎస్లు ఇవన్నీ చేయలేదు అని చెప్పారండి. అంటే అప్పుడే వారు ఈ యొక్క శంబల ఆశ్రమ స్థాపనకు అన్నిటి కూడా మాకు ట్రైనింగ్ అనేది ఇస్తూ వచ్చారని ఇవన్నీ కూడా మనం అనుకోవచ్చు. అలాగే దత్తాశ్రమంలో మాస్టర్ గారు అక్కడ ఒక పెద్ద హాల్ లాగా కారిడార్ లాగా కట్టేటప్పుడు ఒక్కొక్క పిల్లర్కి 3,000 అని చెప్పారండి. మాస్టర్ గారు లా ఆఫ్ కర్మ అనే సెమినార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లర్ 3,000 కట్టండి అన్నారు. అంటే అందరి నుంచి తీసుకుంటున్నారండి 3,000. మేము కూడా మా టర్న్ కూడా వచ్చింది. ప్రవచనం అయ్యాక లా ఆఫ్ కర్మ సెమినార్ హైదరాబాద్లోనే అందరి దగ్గర నుంచి తీసుకుంటుంటే మేమిద్దరం వచ్చాం. వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకండి అన్నారు. నేను నిజంగా అండి చాలా ఏడ్చేసాను. మాస్టర్ గారు మేము మంచిగానే తప్పు చేయలేదు, మంచిగానే సంపాదించింది అని అంటే, వీళ్ళ దగ్గర నుంచి అస్సలు తీసుకోవద్దు అని చెప్పారు. ఇదేంటి అందరి దగ్గర నుంచి ఎంత బాధ అవుతుంది. తర్వాత
నేను ఆల్మోస్ట్ బాగా కన్నీరు పెట్టుకొని నాకు దగ్గర తీసేసుకొని ఈ 3,000 ఏంట్రా, మీరు గురువులకు చాలా ఇచ్చేది ఉంది, అక్కడ కాదు, మీకు ఇంకా పెద్ద ప్రణాళిక ఉంది అని ఆ రోజు కూడా చెప్పారండి. ఫస్ట్ టైం నేనేమన్నా అంటే అప్పుడు ఇచ్చేది ఇస్తాం మాస్టారు, ఇప్పుడు ఇదైతే తీసుకోండి అన్నా. కానీ అది ఊహించని ప్రణాళిక అలా అందిస్తూ మమ్మల్ని దీనికి కావలసిన ట్రైనింగ్, అలాగే ఎన్నెన్నో పరీక్షలు, చాలా చాలా పెద్ద పరీక్ష పెట్టడం జరిగింది. అసలు ఎలాగంటే మాస్టర్ గారు 2005 May 5 all 5 May 5th 2005 మాస్టర్ గారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. స్టంట్ వేశారు. అప్పుడు ఆ తర్వాత మాస్టర్ గారు కేర్ హాస్పిటల్లో బాగా మళ్ళీ స్వస్థతతో బయటకు వచ్చారు. ఆ తర్వాత యుగంధర్ గారికి నన్ను ఒక రిసార్ట్కి తీసుకెళ్ళాలి. ఈ ట్రాన్స్ఫార్మర్, ఇది ఈ శక్తి అంటే ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా తయారైంది. ఇది శక్తిని అంతా కూడా విస్తరింపజేయడానికి నాకు మొత్తం కూడా వేప చెట్ల మధ్యలో నేను ఉండాలి, ఇది చెప్పారండి. అంటే మేము అప్పుడు చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు, 1 year కూడా కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్న శిష్యులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా యుగంధర్ గారికి చెప్పడం జరిగింది, మీ ఇద్దరు నాకు తీసుకెళ్ళాలి. అంటే మేము అప్పుడే వెళ్ళి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్, ఆ ఓనర్ మాకు తెలుసండి, బాగా ఫ్రెండ్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అక్కడ వెళ్ళి మాట్లాడితే సరే అండి గురువు అంటున్నారు ఇద్దామన్నారు. అంటే వెంటనే అప్పుడు ఆ రిసార్ట్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం వేప చెట్లు. అప్పుడు మాకు ఒక ఆశ్రమం ఎలా పెట్టాలి అనే ట్రైనింగ్ ఇచ్చారు సత్యం. నాకు అక్కడ చిన్నగా అది ఒక విల్లా రిసార్ట్లో అక్కడ వచ్చే మాస్టర్ని కలవడానికి వచ్చే వాళ్ళకి ఎలా సమకూర్చాలి. సడన్ గా వచ్చేవారు, అంటే నాకు పరీక్ష పెట్టేవారు, అంటే వండుతుందా లేదా అప్పటికప్పుడు వండడము. తర్వాత అప్పుడు ఆ రోజు నైట్ నాకు గోవు కావాలన్నారండి. గోవు పొద్దున కల్లా నాకు గోవు కావాలి అన్నారు. పొద్దున కల్లా గోవు తెచ్చేసా. మళ్ళీ ఆ గోవు బెడ్రూమ్ దగ్గరే ఉండాలన్నారు. నేను చూస్తూ ఉండాలి, గోవు అంటే గురువు, ఆ గోవు నేను చూస్తూ ఉండాలి అంటే సరేని చూస్తూ బెడ్రూమ్ దగ్గర పెట్టాం. పరీక్ష చూడండి, వెంటనే వర్షం కురవడం అనేది. నా గోవు అంటే గురువు అన్నానుగా, నా గురువు గారిని షెడ్ లేకుండా తడిపిస్తున్నారు, వెంటనే షెడ్. అలా అప్పుడు వేసిన ఆ బీజం గోశాల కానివ్వండి, అన్నపూర్ణాలయం కానివ్వండి. తర్వాత నెక్స్ట్ డే అక్కడ యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం ఇలా ఉండాలి, ఈ సైడ్ లో ఉండాలి అని యజ్ఞంకి ఒక షెడ్ వేయించారు. అన్ని క్షణాల్లో ఇలా 1 గంట లోపల అక్కడ వేసేసేవాళ్ళం. ఆ విల్లాలో యజ్ఞము, గోశాల, అన్నపూర్ణాలయము, అలాగే గురువు యొక్క శక్తిని ఎలా చేయాలి అనేది జస్ట్ ఫ్యూ డేసే అండి. కానీ కావలసిన బీజాలన్నీ వేయించేశారు మాతోటి. అలా ఎన్ని పరీక్షలో మాకు అవన్నీ కూడా ధీటుగా నిల్చున్నాం కాబట్టి గోవుని లేకపోతే ఇక్కడ గోశాల వచ్చేది కాదేమో అనిపిస్తుంది. కాబట్టి అక్కడ గోవుని పెట్టాం, ఇక్కడ గోవు వచ్చింది. అలా అన్నీ కూడా ఎన్నెన్నో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే, చాలా చాలా చాలా. అండ్ అప్పుడు ఇచ్చిన భాగవత దశమ స్కందంతో అక్కడ అఖండంగా ఈ యజ్ఞము భాగవత దశమ స్కందము ఆహుతులు వేయమని చెప్పారు. ఆ భాగవతం దశమ స్కందము ప్రతి శ్లోకంతో ఆహుతి వేస్తున్నప్పుడు మాస్టర్ గారు ఇది త్రిరాత్రం అన్నారండి. ఫస్ట్ 3 రోజులు అన్నారు. అంటే నాకు ఆ బుక్ చేతిలో పెట్టగానే మాస్టర్ గారు ఇది అఖండ యజ్ఞము స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నారు. అంటే మాస్టర్ గారు తక్షణమే అన్నాను. ఇవాళే స్టార్ట్ చేస్తావా అన్నారు. చేస్తాను మాస్టర్. అంటే అది 2:30 ఆ ప్రాంతం మధ్యాహ్నం అండి. 5:30కు ఇటుకలు అన్ని తెచ్చేసి మా వాళ్ళకి, మన మెంబర్స్ అందరికి ఫోన్ చేసేసి పిలిచేస్తే ఆ రాత్రి అందరు ఉత్సాహం, మాస్టర్ గారు అఖండ యజ్ఞం అన్నారు అనేసి అందరం కూడా ఆ యజ్ఞశాలలోనే, అక్కడే పెద్ద ఇల్లు అండి, ఇలాగే పెద్ద డోరు, బయట యజ్ఞకుండం నిర్మించాం. ఆహుతులు వేస్తూ ఉన్నాము. మూడవ రోజు వచ్చారు. ఫస్ట్ డే రాలేదు మాస్టర్ గారు.
3వ రోజు వచ్చారు, పూర్ణాహుతి అని చేశారు. దగ్గరికి పిలిచి, ఇది 3 రోజులు కాదురా, సాప్తాహికము, 7 రోజులు అంటే మీరు భయపడతారని 3 రోజులు అని చెప్పాను, ఇది 7 రోజులు చేయాలిరా అన్నారు. సరే 3 రోజులు ఎలాగో చేసాము, అదే టైం టేబుల్ పెట్టుకొని 4 రోజులు చేద్దామని చేసాము. అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక 7వ రోజు మళ్ళీ మాస్టర్ గారు వచ్చి సాప్తాహికంగా మళ్ళీ పూర్ణావతి చేశారు. చేశాక అప్పుడు మాస్టర్ గారు పిలిచి చెప్పారు ఏంటంటే, ఇది ఒక 1 మంత్ చేయాలి అన్నారు. అంటే ఆ 7 రోజులది పాటు 1 మంత్ కంటిన్యూ చేశాను. ఏప్రిల్ 28 నుంచి ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతున్నప్పుడు రాత్రంతా ఇలా మీలాగా అంత మంచిగా ఉన్న సాధకులందరూ కూడా వాళ్ళు నైట్ వచ్చేవారండి. పొద్దంతా లేడీస్, నేను కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని, కానీ కొంతమంది వాళ్ళు బాధ్యత తీసుకొని అది జరిగేట్ చేసేవారు. ఇంకా మా ఇల్లంతా డోర్ తెరిచేసి రాత్రికే అందరూ టీలు కానీ భోజనాలు కానీ అంత కిచెన్ అంతా ఓపెన్. రాత్రంతా కూడా మరి రాత్రంతా చేయాలంటే టీలు. అప్పటి నుంచే మా యొక్క సెంటర్ అనండి ఇల్లు ఇంకా అంత ఒక ఆశ్రమం లాగా తయారైంది. ఈ మధ్యలో మే 23వ తారీఖున ఈ యజ్ఞం జరుగుతుంది అఖండంగా. మాస్టర్ గారు ఇల్లు అక్కడ మలక్పేటలోనే వెనకాల కళ్యాణ్ నగర్ కాలనీలో ఒక ఫ్లాట్లో ఉండేవారు. మాస్టర్ గారు అంతా కూడా అది సెట్ చేయమన్నారు. దానికి కావాల్సిన కొన్ని ఆర్టికల్స్ కొన్ని తీసుకెళ్తున్నాం వస్తువులు. మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు. సరే నేను మా ఫ్రెండ్ మా స్కూటీ మీద వెళ్తున్నాం. అవన్నీ కూడా మాస్టర్ గారికి అన్నీ కొనుక్కొని వెళ్తున్నప్పుడు దిల్సుఖ్నగర్లోనే మా ఫ్రెండ్ నడుపుతోంది, నేను వెనకాల ఉన్నానండి. మా క్లాస్మేట్ కూడా, తన బేబీ రాధా అని, తను నడుపుతోంది. సడన్గా యాక్సిడెంట్ జరిగింది. కారు వచ్చి కొట్టేసిందండి. కొట్టేస్తే నేను కింద పడిపోయాను, తను పడింది. నాకు మొత్తము రోడ్డు మీద పడి ఇదంతా గాయము, మొత్తం బ్లడ్ అండి. అయితే అన్కాన్షియస్ అయిపోయాను కంప్లీట్గా. పడిపోయాక అన్కాన్షియస్ అయిపోయాక మెల్లగా మెలకొచ్చింది, కాన్షియస్లోకి వచ్చాను. వచ్చేసరికి మొత్తము రోడ్డు మీద చుట్టూ జనాలు ఉన్నారు. ఇట్లా అంతా కారుతుంది, మొత్తం బ్లడ్ అంతా కారుతుంటే ఇంకా అప్పుడు కాన్షియస్ రాగానే తెలుస్తోంది, ఓహో ఇదంతా కారుతుంది, ఏదో జరిగింది అని నాకు అనిపిస్తోంది మనసులో. చూసేసరికి కళ్ళు బాగా మెల్లమెల్లగా ఓపెన్ చేస్తుంటే చుట్టూ జనం. ఇక అప్పుడు నేను అప్రమత్తం అవ్వాలని అలర్ట్ అయ్యి, ఒక అబ్బాయి ఉండే నిలిచి, ఏం చూస్తున్నావు, తీసుకురా ఫస్ట్ ఎయిడ్ చేయండి, కోల్డ్ వాటర్ వేయండి అనేసి చెప్పి వాటర్ తీసుకురా అని గట్టిగా అరిశాను. ఇంకో అతనికి ఆటో తీసుకురండి, నన్ను హాస్పిటల్ చూసరికి మా ఫ్రెండ్ ఏడుస్తా ఉంది. ఆమెకి ఏం ఎక్కువ తగ్గలేదు, చేతులకు కాళ్ళకి ఏదో కొంచెం రాసుకుపోయినాయి, బ్రూజెస్. విజయ లే అని అరుస్తుంది. ఓహో ఏదో అయింది నాకు అనేసి అప్పుడు అర్థమే. ఒక అతనితో అన్నాను, తేండి ఆటో తేండి అంటే నన్ను ఆటోలో కూర్చోబెట్టారు, వాటర్ ఇచ్చారు, ఇదంతా వాటర్ పోసారు, క్లీన్ అయింది. ఇంకా నాకు మధ్యలో మేలుకు వస్తుంది, మధ్యలో అన్కాన్షియస్ అయిపోతున్నా. సరే అక్కడ హాస్పిటల్ ఉందండి, నిఖిల్ హాస్పిటల్ అని దిల్సుఖ్నగర్లో, అక్కడ తీసుకెళ్ళాక ఆ డాక్టర్ కూడా చెప్పాను గట్టిగా, నేను అఖండ గురుసత్తా వర్క్కై ఉన్నాను, నా యొక్క ఈ యొక్క బాడీ చాలా విలువైంది, మీరు ఎట్లన్నా నాకు ఇది మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలా గట్టిగా ఆయన తర్వాత నాకు చెప్పారండి. అరిచానంట, నాకు తెలియదు, ఆయన తర్వాత చెప్పారు. అయితే అన్ని చేశాక స్కాన్ చేసి నాకు ఇక్కడ అంతా 16 స్టిచెస్ అండి, స్టిల్ ఐ హ్యావ్ అంతా స్టిచెస్ వేసి ఐసీయూలో ఉంచారు. అయితే ఇంకా నన్ను ఐసీయూలో తీసుకెళ్తుంటే మా ఫ్రెండ్కి ప్రామిస్ తీసుకున్నా అండి, అప్పుడే ప్రామిస్ తీసుకున్నా, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, ఎవ్వరికి అంటే ఎవరికి. అప్పుడు యుగంధర్ గారు కరీంనగర్లో ఉన్నారు, వారి పోస్టింగ్, ఆయనకు చెప్పొద్దు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే పక్కనే దిల్సుఖ్నగర్ మలక్పేటలో టీవీట, మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దు, అసలు ఇంట్లో ఇప్పుడు అక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం దగ్గర చెప్పొద్దు, పిల్లలకి చెప్పొద్దు. అది ఏడ్చేస్తుంది, ఎవరికి చెప్పకపోతే ఎట్లానే, నీకేమి ఇంత పెద్దది అయ్యింది అనేసి పెద్దగా ఏడుస్తుంది. నువ్వు చెప్పొద్దు, ప్రామిస్ చేయి. యజ్ఞం దగ్గర వెళ్తే ఈ విషయము యజ్ఞం ఆగిపోతుంది, అస్సలు యజ్ఞం ఆగకూడదు.
అది మహాసంకల్పం, మాస్టర్ గారి సంకల్పం. కాబట్టి నువ్వు అస్సలు చెప్పొద్దంటే ఏం చెప్పాలి మరి, పిల్లలు ఉన్నారు, పిల్లలు వాళ్ళు రాత్రి పోకపోతే రాలేదని అనుకుంటారంటే జస్ట్ బీపీ ఎక్కువైంది అందుకొరికే డాక్టర్ హాస్పిటల్లో ఉండమని. తర్వాత కృష్ణమూర్తి గారు ఉండండి, ఆయనకు చెప్పైతే డ్రెస్ కావాలి, చీరలు కావాలి, అవి కావాలి, అవి తెప్పించుకోవాలిగా, ఎలాగో అవసరం అంటే ఆయన తీసుకొని వచ్చారు. ఆయనకు కూడా ప్రామిస్ చేయమన్నా. అక్కడ సెంటర్లో మాత్రం పిల్లలకి ఇంకా అక్కడ వచ్చే సాధకులకు మాత్రం ఏమి చెప్పొద్దండి, ప్రామిస్ చేయండి, ఓన్లీ బీపీ పెరిగింది ఇక్కడ ఉన్నారు. సరే అలాగే జరిగింది. తర్వాత మా వారికి కూడా కొంచెం ఇలాగ ఇంట్యూషన్ అయ్యి వారు వచ్చేసిండ్రు రాత్రికి. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏడుస్తుంటే ఎవరికి చెప్పకపోతే ఇట్లాగే ఇది ఇంత ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని తను అంటుంటే నేను నవ్వుతూనే ఉన్నానండి. సిస్టర్స్ అందరు ఏందమ్మా ఇది రాత్రంతా ఇలా ఐసీయూలో మాట్లాడుకుంటారా అది. నేను చెప్పాను ఏంటంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ద ఫోర్సెస్ విచ్ స్టాప్డ్ మీ టు డూ మాస్టర్స్ వర్క్ ఏదైతే ఆపుతున్నాయో వాటిని నేను అధిగమించాలి. నేను అధిగమించాను. అది నాకు సంతోషంగా అనిపిస్తుంది. పొద్దున మాస్టర్ గారు ఫోన్ చేసినా కానీ మాస్టర్ గారిని ఇక్కడ రమ్మనొద్దు, నేనే మళ్ళీ ఇది తగ్గాక మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు నేను ఆ ఫోర్సెస్ని అధిగమించినట్టు అన్డిసైడ్ అయిపోయాను. అది నాకు స్ఫూర్తిని ఎప్పుడు ఏది ఇచ్చింది అంటే శ్రీ అరబిందుల వారి జీవిత చరిత్ర నాకు స్ఫూర్తినిచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే స్వాధ్యాయము, గురువుల యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫీ చదివినప్పుడు మనలో ఇంత శక్తి నింపుతుంది అని నేను అందరికీ కూడా తెలుపదలుచుకున్నాను. ఏంటి అంటే శ్రీ అరబిందుల వారు మదర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆమెను కొన్ని ఫోర్సెస్ కబలిస్తూ ఉంటాయండి బ్రాహ్మీ ముహూర్తంలో. శ్రీ అరబిందుల వారు అది దర్శించి వాటిని తీసేయడానికి పైన ఫ్లోర్లో ఉంటారండి. వారు దిగుతూ ఉంటారు, మెట్లు దిగుతూ ఉన్నప్పుడు అది కనిపిస్తుంది శ్రీ అరబిందులకు మదర్ది. ఆయన జస్ట్ చేతోటో ఏదో ఇలా వాటిని తీసేయడానికి ఆ ఫోర్సెస్ చేస్తే ఆయన స్టెప్స్ నుంచి కొంచెం జారి కొంచెం కాలికి ఇదవుతుంది. అలా ఆ ఫోర్సెస్ని తీసేసేసేటప్పుడు గురువులు శ్రీ అరబిందుల వారికి అయిందే దాంట్లో నుంచి అధిగమించారు. నాకు కూడా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఫోర్సెస్ వస్తాయి, ఆ ఫోర్సెస్ని మనము అధిగమించాలి. అధిగమించినప్పుడు మనం మాస్టర్స్ వర్క్ చేయొచ్చు. అంటే అలాంటి ఫోర్సెస్ వస్తుంటాయి, మనం అధిగమించాలి అనేది నాలో బాగా ఉండిపోయింది. అలాంటిది జరిగిందండి. నెక్స్ట్ డే వాళ్ళు 1 వీక్ అన్నారు, నేను 2 డేస్లోనే చేసేసుకొని మళ్ళీ సెంటర్కి వచ్చేసాను. నాకు నేనే అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి రిలీవ్ అయ్యి వచ్చాక అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం చుట్టూ తిరిగాను. ఆ తర్వాత అప్పుడు కార్ లేదా ఆటోలోనే మా వారు నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాస్టర్ గారు అది ఎప్పుడూ నేను చెప్పుకోలేదండి, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు భయం నుంచి అభయ స్థితికి ఎదిగావని చెప్పారు మాస్టర్ గారు. అది బ్లెస్ చేశారు. నీకు ఇంకా భయం అనేది ఉండదు, అభయ స్థితికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారు వెంటనే రేపు క్యాంప్ పెడదామా అన్నారు. పెద్ద బ్యాండేడ్ అండి, ఇదంతా ఇంత పెద్దది ఉండేది. ఇంత ఇవన్నీ 16 స్టిచెస్ కదండి. అప్పుడు అందరూ ఐసీయూలో ఉండాలి. యాక్చువల్ నేను చక్కగా బయట తిరుగుతున్నా. అయితే అంటే సరే మాస్టర్ గారు, మై మాస్టర్ ఈజ్ దేర్, నాకేం భయం. సరే అన్నారు. మాస్టర్ గారు సెంటర్కి వచ్చారు. మళ్ళీ మాస్టర్ గారు స్పీచ్, అందరూ ఆశ్చర్యం, ఏంది ఇంతకి ఇది అని ఎవరికి తెలియదు. 150 మెంబర్స్ వరకు వచ్చారు. అందరూ ఎవరెవరిగా అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చూడు యజ్ఞం చేస్తుంది, ఇది జరిగింది, అది జరిగింది. మాస్టర్ గారు అవన్నిటినీ తీసివేయడానికి అలాంటి సంశయాలను పెట్టారు. అది నాకు కూడా తెలుసు. అసలు ఎలా అంటే సత్యం గారు ఇలా పడిపోయేట్టున్న ఇలా రీలింగ్ మొత్తం. కానీ మాస్టర్ గారు పక్కన కూర్చున్నా. మాస్టర్ గారు వచ్చాక తర్వాత సమప్ చేయమన్నారు. మాస్టర్ గారు చెప్పిన సందేశం నేను సమప్ చేశాను. మాస్టర్ గారు ఇలా అందరికి భోజనాలు యథాతథంగా ఎక్కడ ఏం తక్కువ ఇంకా పోయి పడుకున్నాం, ఇలా తిరిగేది మొత్తం. కానీ అంత పెద్దది ఇదైనా కానీ చిన్న దెబ్బకు నొప్పిగా కూడా కాలేదు. అది మాస్టర్స్ యొక్క శక్తి. ఇది చెప్పడానికి నేను చెప్తున్నాను.
జస్ట్ నాకు ఒక 15 days వరకు 20 days వరకు ఇలా తిరిగేది, రీలింగ్ అయ్యి. అలాంటి పెద్ద పెద్ద పరీక్షలు శంబల స్థాపన కాకముందు మాకు జరిగాయి. అంటే ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నారమ్మా? దాన్ని అనుకున్నటువంటి ఏంటి రీజన్? ఇలా మేము అఖండంగా యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంకా మా వారి యుగంధర్ గారికి నాకు అనిపించింది, ఇదేంటి అఖండంగా యజ్ఞము డే అండ్ నైట్ ఒక 1 month అయిపోయింది, మే అయిపోయింది, జూన్లోకి వచ్చేసాము, అయినా చేయమంటున్నారు మాస్టర్ గారు. వస్తున్నారు జనాలు, మొత్తము సత్యం గారు డోర్ ఓపెనే, ఎందుకంటే అగ్ని యజ్ఞం ఉంది, క్లోజ్ చేయొద్దు, పెద్ద ఇల్లు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, మేము మా పనులు మేము, అన్ని జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఇది ఒక పెద్ద ప్రణాళిక జరుగుతుంది, ఇంత అఖండ యజ్ఞము, ఇది రెంటెడ్ ప్రెమిసెస్, మనకంటూ ఒక ప్రెమిసెస్ ఉంటే బాగుంటది. అది పెద్ద ఇల్లు అండి, ఆయన PA to NT రామారావు. ఆ ఇల్లు అమ్మకానికి కూడా వచ్చింది, కానీ అప్పుడు 1.25 crores. అప్పుడు ఆ కాలంలో అది ఎక్కువే, ఇప్పుడు మనకు అది తక్కువ, చాలా పెద్ద బిల్డింగ్. కానీ అందరికీ అడిగా మెంబర్స్ కాకుండా అన్నారు. సరే మేము అనుకున్నాము ఒక 1000 square yards అన్నా తీసుకుందాం, పెద్ద సెంటర్ అయితే స్టార్ట్ చేయాలి, మనకేదో పెద్ద ప్రణాళికే మాస్టర్ గారు ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు అనేది మేము తెలుసుకున్నాము ఆ యజ్ఞం తోటి. అప్పుడు మేము ఇలా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నీరజ వాళ్ళ హస్బెండ్ ప్రభాకర్ గారు, భోగా ప్రభాకర్ గారు రియల్ ఎస్టేట్ ఇదంతా చేసేవారు. వాళ్ళని అప్రోచ్ అయితే, ఈ సిటీలో ఎందుకయ్యా, నాది అక్కడ ఉంది ఒక 80 to 100 acres బాటసింగారం దగ్గర ఇట్లా దేశముఖి గ్రామంలో, మీరు వెళ్ళి చూడండి అన్నారు. ఒక మేనేజర్ని తీసుకొని వచ్చారు. అయితే కింద ఉంది, పైన ఉంది, మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు అంటే యుగంధర్ గారు గట్టిగా పట్టుకున్నారండి, కొండ మీదే తీసుకుంటాం, కొండ మీదనే అనేసి అంటే సరే అనేసి ఇద్దరము అలా పట్టుకొని ఇట్లా పాకుతూ వచ్చామండి పైకి. మధ్యలోకి రాగానే నాకు ఒకసారి ఒక ధ్యానంలో ఒక మెడిటేటివ్ మూడ్లోకి వెళ్ళిపోయానండి. ఒక కొండ దగ్గర కూర్చోగానే, అక్కడ కూర్చోగానే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అప్పుడు వెంటనే ఇద్దరం కలిసి మాస్టర్ గారికి ఫోన్ చేశాం, గుంటూరులో ఉన్నారు అప్పుడు. మాస్టర్ గారు అన్నారు, అక్కడ మీరు ఒక 100 yards అయినా సరే ఎంత కొంచెం ఇచ్చినా తీసేసుకోండి, ఆ స్థలాన్ని మాత్రం వదలకండి, వాళ్ళు ఏ కొంచెం ఇచ్చినా తీసేసుకోండి. అంటే వాళ్ళని అడిగాం, ఒక 1000 yards అని ఇవ్వండి అంటే ఫస్ట్ వాళ్ళు ఒక 1000 గజాలు ఇస్తామన్నారు. తర్వాత మన ప్రణాళిక పెద్దది కదండి, అలా మనం విస్తరింపజేస్తూ కొంచెం రిజిస్టర్ చేసుకున్నాం. వీఆర్ ఇన్ ఎ స్ప్రాల్ ఆఫ్ 4.5 acres. అలా మాస్టర్ గారు ఇది ఎంచుకొని, వారు సర్వజ్ఞులు కాబట్టి గుంటూరులో ఉండే ఇక్కడ శక్తిని అంతా తెలుసుకున్నారు. అండ్ మీకు దీని బ్యాక్గ్రౌండ్ తెలపాలండి. పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు 2003లో హిమాలయ యాత్రకు వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే, మాతోటి ముందే ఇవన్నీ ఎందుకు చేయించారు మీరు, వేటపాలెం కాదు ఇక్కడ హైదరాబాద్లో అని ఆయనకు ముందే తెలుసు వాళ్ళకు, మేమేమేమి చేయబోతున్నామో, మా జన్మ ఏంటో అవన్నీ. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి, అక్కడికి వస్తామంటే మీరు ఇక్కడ కాదు హైదరాబాద్లో అని చెప్పాను. అయితే 2003లో హిమాలయ యాత్రకు వెళ్ళారండి. శిష్య బృందంతో కొంతసేపు ఉన్నప్పుడు మాస్టర్ గారు సడన్ గా ఫిజికల్ గా డిసపియర్ అయిపోయారు, కనిపించలే. 40 minutes to 1 hour వెళ్ళిపోయాక ఆయన మళ్ళీ 1 hour తర్వాత వచ్చారు. అందరు అడుగుతారు, ఏంటి మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే, మాకు కూడా పనులు ఉంటాయిరా, పరమగురు మండలి పిలుపు వచ్చింది, వెళ్ళొసి వచ్చాను. ఆ తర్వాత వారు ఆగస్టులో ఒంగోలు క్యాంపులో ఈ స్పీచ్ లో చెప్పడం జరిగింది. పరమగురు మండలి నాతో జరిగిన సంభాషణ హిమాలయాల టూర్ లో వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని చెప్పారండి. ఇట్ ఈస్ రికార్డెడ్, దట్ ఈస్ రికార్డెడ్ కంప్లీట్లీ ఆ స్పీచ్. వారు చెప్పడం ఏం జరిగిందంటే, పరమగురులు చెప్పారంట, త్రేతాయుగంలో ఒక మహాశక్తిధార భూమిపైకి దిగింది. ఆ శక్తిధారతో శ్రీరామరాజ్యము ఎప్పుడు జరిగిందంటే, రావణ సంహారం జరిగినప్పుడు శక్తిధార దిగింది. తర్వాత ద్వాపర యుగంలో శిశుపాల వధ జరిగినప్పుడు ఒక మహా దివ్య చేతనత్వ శక్తిధార భూమిపైకి దిగింది. ఇప్పుడు కూడా కలియుగంలో 1934 1934 నుండి ఒక దివ్య
శక్తిధార భూమిపైకి దిగుతూ ఉంది. ఈ శక్తిధారను యావత్ ప్రపంచానికి అందించాలి. ఇప్పుడు మానవుడు దేవమానవ స్థితి పొందే పూర్తి అవకాశం ఉంది. ఆ శక్తిధార దిగుతుంది, వాతావరణం కూడా ఏర్పడింది, కానీ దీన్ని పట్టుకొని కెపాసిటీ లేదు. ఎలాగంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుండి ఒక బల్బులోకి వచ్చేస్తే ఏమవుతుంది? బల్బు కాలిపోతుంది, పేలిపోతుంది. మనకు అందుకొరకే సబ్ స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, మళ్ళీ ఇంట్లో ఒక స్టెప్ డౌన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ అద్భుతమైన శక్తిధార దిగుతున్న దాన్ని యావత్ మానవ జాతికి అందించాలి అని మాస్టర్ గారికి వారికి డిస్కషన్. అందులోనే స్పీచ్లోనే చెప్పారు ఏంటంటే, ఇదంతా డిస్కస్ చేస్తూ నాకు ఒక పెద్ద సినిమా లాగా వాళ్ళు ఒక స్క్రీన్ వేసి చూపించారు. ఎక్కడ ఏం చేయబోతున్నావు, నీకు ఎవరెవరు వచ్చి ఇక్కడ నీకు శిష్యుడిగా ఉండి ఈ ప్రణాళికలో భాగస్వామ్యం అవుతారు, అదంతా చూపించారా. అందులో మీరు కొంతమందికి అనిపించలేదు, బి అలర్ట్, పోవద్దు, దైవ ప్రణాళిక అని కూడా చెప్పారు. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ శక్తిధార దిగుతున్నది మేడం బ్లావిట్స్ కి ఆ శక్తినే శంబళ అన్నది, షిరిడి సాయి అల్లా మాలిక్ అన్నారు, వెంకయ్య స్వామి వారు ఆ పెద్దవాడే శక్తయ్య అన్నారు, మళ్ళీ శ్రీ అరబిందుల వారు సుప్రామెంటల్ డిసెంట్ అన్నారు, శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు తుంబరా ప్రజ్ఞ అన్నారు. ఇలా వారు వేరే వేరే పేరు పెట్టినా కానీ దిగుతున్న శక్తి ఒకటే భూమిపైకి. కాబట్టి ఆ శక్తిని అందించడానికి నాకు 3 సంవత్సరాలు కావాలి అన్నారట మాస్టర్ గారు. వాళ్ళకి 3 సంవత్సరాలు అంటే త్రిరాత్రం లాగా. అది 2003 అండి. అలా మాస్టర్ గారు ప్రిపేర్ అవుతూ మమ్మల్ని కూడా ప్రిపేర్ చేస్తూ 2006 ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రాన్ని స్థాపించారు. అప్పుడు మాస్టర్ గారు తదేకంగా మేము అలా ఉన్నప్పుడు అక్కడ హిమాలయాల్లోని శక్తిధారలు ఇక్కడికి ప్రసరింపబడుతున్నాయి తదేకంగా చెప్పేవారండి. చెప్తూ దానికి తార్కాణం కూడా ఏంటంటే, సత్యం గారు మేము ఇక్కడ అఖండంగా యజ్ఞం చేయమన్నా. సరే ఇదంతా చూసాం కదండి, పైకి వచ్చాం. పైకి వచ్చాక మాస్టర్ గారు మనం ఏం చేస్తాం, శిష్యులుగా అన్ని ఏమేమి ఎక్కడెక్కడ కట్టుకోవాలో అన్ని ప్లానింగ్ చేస్తాం. ప్లానింగ్ చేసి అది చేసి మాస్టర్ గారు ప్లాన్ చెప్పండి అండి, ఇట్లా కొండ ఇదంతా అంటే ప్లాన్ వేసి ఇవన్నీ కట్టాక మీరేంట్రా చేసేది, ఇప్పుడే వెళ్ళి ఈ ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి రోజున ఈ అఖండ యజ్ఞాగ్నిని అక్కడ స్థాపించి స్టార్ట్ చేసి అన్నారు. అంటే సరే అనేసి ఇంకా ఏం చెప్పడానికి వీల్లేదు గురుగారు అన్నారు. శ్రీకృష్ణాష్టమికి అక్కడ యజ్ఞాగ్నిని తీసుకొచ్చి ఒట్టి తడికెలే, ఎలక్ట్రిసిటీ లేదు, నీరు లేవు, ఏమీ లేవు, తడికెలే వేసేసాము. రాత్రిపూట ఆయన స్టార్ట్ చేసేసారు. రాత్రంతా యజ్ఞము, ఉదయం చేసేసాం, రాత్రంతా యజ్ఞము. తర్వాత మాస్టర్ గారు రావడం జరిగింది 3వ రోజు. వచ్చేసి గిరి ప్రదక్షిణా పదము ఇవన్నీ కూడా పెట్టేసి ఆ రోజే మాస్టర్ గారు ఇది నవయుగ విద్యా విధానానికి కేంద్రము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఎరా ఎడ్యుకేషన్ అని పేరు పెట్టాడు. దీనికి అప్పుడే మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము, ఇది విశ్వానికే శక్తి కేంద్రము, ద గ్లోబల్ పవర్ సెంటర్ అని చెప్పడం జరిగింది. కావలసిన మహా లక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు చెప్తున్న తార్కాణము అని చెప్తున్నాను, హిమాలయాస్లో లింకప్. మేము యజ్ఞం చేసినప్పుడు ఫస్ట్ మొదటి వారము మాకు యజ్ఞ భస్మం రాలే యజ్ఞకుండంలోంచి. ఇదేంటి ఇంత పెద్ద మాస్టర్ గారు ఆశ్రమం అన్నారు, యజ్ఞ భస్మం రావట్లేదు అని మళ్ళీ మాస్టర్ గారికి ఫోన్ చేస్తే మీరేమి ఇదవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడున్న భస్మము బద్రీనాథ్కి కింద నుంచి టన్నలింగ్ అవుతుంది హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్. సో ఇవన్నీ కూడా గురువులు ఈ లింకప్ అనేది ఏర్పరిచేస్తూ వచ్చారు. ఏంటంటే ఇది పోల్ షిఫ్ట్, ఒక ధ్రువం మారదు కానీ శక్తి అనేది మార్చాలి. అందరు అనుకోవచ్చు ఎందుకు అని అంటే అది ఈశ్వరేచ్ఛ. దానివల్ల మన యొక్క ఎవల్యూషన్ పరిణామక్రమము ఇవన్నీ త్వరితగతం చేస్తున్నారు. అలాగే దీన్నే జియో పొలిటికల్ సైన్స్ అంటాం. మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు,
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఇక్కడే మొత్తం శక్తి దిగుతుంది. ఇప్పుడు భారతదేశం జగద్గురు పీఠము అధిరోహిస్తుంది, భారతదేశం సూపర్ పవర్ అవుతుంది, ఇది తథ్యము. అందులో తెలుగు రాష్ట్రము ఉన్నత స్థితికి వెళ్తుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం, అంతటా కూడా తెలుగు వాళ్ళదే యొక్క వారి యొక్క ప్రతిభ కానివ్వండి, వారి యొక్క జ్ఞానం కానివ్వండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గివెన్. ఆఖరికి కరోనా వ్యాక్సిన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మనం అవన్నీ చూసుకోవాలి. గురువుల యొక్క వాక్కు ఎలా ఉంది, బయట ఏం జరుగుతుందని మనం కొరిలేట్ చేసుకుంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఈశ్వరేచ్ఛ, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డివైన్ ప్లాన్, ఆ యొక్క విశ్వ ప్రణాళికలో భాగము. ఇందులో ఇక్కడ భారతదేశమే కాకుండా మనం పుట్టడము, మనం ఉండడము, ఇలా గురువుల పాద సన్నిధిలో ఉండడము, ఇది వినడము అనేది పెద్ద అనుగ్రహం. ఇది అంతా ముందు నుంచి వచ్చిన లింకప్, పూర్వజన్మ సుకృతాలే. కాబట్టి ఇలా ఆ శంబల యొక్క శక్తిధార ఇక్కడ వస్తూనే ఉంది అని చెప్పి 2013 గురు పౌర్ణిమ రోజు చెప్పేశారండి. 10,000 నుండి 12,000 మధ్యలో ఉన్న హిమాలయాల్లో ఉన్న ఆ శక్తి ఇక్కడికి మొత్తం వచ్చేసింది. రాళ్ళు రప్పలుగా చూసేవాడికి అవే కనిపిస్తాయి, కానీ కూర్చొని ఒక మెడిటేటివ్ మూడ్లో, ఒక ధ్యాన స్థితిలో ఉండి సాధనాత్మకంగా ఇక్కడుంటూ మౌనంగా ఆ శక్తి ధారలను ధారణ చేసుకోండి. ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో మానవుణ్ణి దేవమానవ స్థితి, అలాగే పృథ్వీపై స్వర్గావతరణ జరిగేది తథ్యము. ఇప్పుడు అది మానవ జాతి మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు అంతా రెడీ చేసేసారు, కానీ మనల్ని పుష్ చేస్తున్నారు. పుష్ చేస్తూ దీన్ని త్వరితగతిని చేయాలని తండ్రులుగా ఉంటుంది కదా, అది మనం ఎంతవరకు వింటాము, ఎంతవరకు పని చేస్తాము, ఎంతవరకు మనం మార్పు తెచ్చుకుంటాము, మన మీద డిపెండ్ అయ్యింది. అంటే వారు ఖగోళ రహస్యాలు చాలా చెప్పేవారు, రాత్రులు అందరినీ శిష్యులను లేపేసేసి తొందరగానే, అలాంటివి ఏమన్నా చెప్తారా? మాస్టర్ గారు ఒక్కరిగా ఉన్నప్పుడు తక్కువ చెప్పేవారు నాకు తెలిసి. బయట మేము ఏ ప్రశ్న అడిగినా కానీ మళ్ళీ దాని సమాధానము ఓపెన్ గా అందరి ముందే చెప్పేవారు. అంటే నా యొక్క మాస్టర్ గారితో నాకున్న రిలేషన్షిప్ లో చెప్తున్నాను. ఏదైనా క్వశ్చన్ లోపల అడిగినా కానీ మళ్ళీ మాస్టర్ గారు అది ఆన్సర్ గా అందరి ముందరికి వచ్చి చెప్పేవారు, దానికి ఆన్సర్ వచ్చేది. కానీ పర్సనల్ గా మాత్రం చాలా చాలా తక్కువ. అయితే ఖగోళ శాస్త్రంగా నాలెడ్జ్ అనేది జ్ఞానంగా పర్సనల్గా కాకపోయినా కొన్ని ఇక్కడ దర్శనాలు మాత్రం చేయించారు. కొన్ని విచ్ ఐ కెనాట్, కొన్ని చెప్పలేను నేను, కొన్ని చేయించారు. అయితే ఇక్కడ మాస్టర్ గారు చాలాసార్లు లోపల హాల్లో కూడా కింద తలాల్లోని నాగులు, అలాగే కొన్ని శక్తులను అలా ఒక స్క్వేర్ లాగా పెట్టి, అంటే హౌ యూ కెన్ సీ ఏ టీవీ లాగా అలా చూపించారు కింద తలాల్లో. ఇక్కడికి ఎవ్వరు రాలేరు అసలు. ఇక్కడ మొత్తం దేవతా శక్తులు నిండి ఉంటారు ఈ హాల్లో. ఇక ముందు ముందు మీరు, ఇది తిరుమల షిరిడి లాగా అవుతుంది. ఈ హాల్లో కూడా ఎంట్రన్స్ ఓన్లీ ఉన్నత సాధనలో ఉన్న వాళ్ళే ఇందులోకి అడుగు పెట్టొచ్చు. అలాంటి ఎంట్రీ ఇవ్వండి. శంబలలో ఉన్నత తలాల్లో నుండి కింద తలాల్లో వరకు కూడా మొత్తము ఆ కురుస్తున్న శక్తి నిండి ఉంది. ఇది ఒక కుండలిని శక్తి సముద్రము అని చెప్పి, అందుకొరకే జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని కూడా అక్కడ స్థాపన భూప్రతిష్ఠ చేసి ఆ పైనుండి విశ్వకుండలిని శక్తి స్తూపం స్థాపించారు. ఆ తర్వాత పైన బ్రహ్మసూత్రలింగం. ఇలా ప్రపంచంలోనే ఇది యూనిక్ అండి. అమ్మవారు అలాగే స్వామి శివుడు కూడా ఒక దగ్గర ఉండడము చాలా చాలా అరుదు. అది కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం. మళ్ళీ ఈ బ్రహ్మసూత్ర లింగము స్థాపిస్తున్నప్పుడు పైనుంచి ఆ కురుస్తున్న ఆ శక్తిని కూడా తీసాం, వీడియోలో క్యాప్చర్ చేసాము. అదే కాకుండా అండి
ఈ విశ్వకుండలి మహాశక్తి స్తూపాన్ని ఉదయం పూట చూస్తే చుట్టూ కూడా ఒక కాంతి వలయం మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. డివైన్ ఆరా చక్కగా చుట్టూ చూడొచ్చు. నేను ఎంతో మంది సాధకులకే కాకుండా ఇక్కడ దగ్గర ఊరి వాళ్ళు వస్తే ఆ ఊరి వాళ్ళతో కూడా చూపించినప్పుడు వాళ్ళకు కూడా కనిపించిందండి. అంత శక్తి ఇక్కడ నుంచి అలా ప్రసరింపబడుతోంది ఆ స్తూపం నుండి. అలా ఇదేంటి సప్తగో ప్రదక్షిణ అని మాస్టర్ గారు సిద్ధి పొందే ఒక రోజు ముందు స్థాపన చేసి ఇది విశ్వ గురుత్వాకర్షణ శక్తి కేంద్రం, అందుకొరకే నేను విశ్వశక్తి కేంద్రం అని పెట్టానని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు సప్తఋషి మండలం వరకు, ఆ పైన ఉన్న శిరీష్ నక్షత్రం వరకు, ఇంకెన్ని తలాల వరకు అయినా వాళ్ళ సాధన దాన్ని బట్టి వాళ్ళు అక్కడికి లింకప్ అవ్వచ్చు అండి. అలాంటి అద్భుతమైన అక్కడ కేంద్రం సెంటర్ పెట్టేశారు మాస్టర్ గారు. అయితే మీరు అన్నారు ఇందాక ఇదే ఎందుకు ఎంచుకున్నారు గురువులని. ఈ శంబల శక్తి కేంద్రానికి, విశ్వశక్తి కేంద్రానికి ఒక అద్భుతమైన హిస్టరీ కూడా ఉందండి. పాస్ట్ హిస్టరీ, చరిత్ర ఉంది. ఎందుకు గురువులు ఊరుకోనే ఎన్నుకోరు? ఫస్ట్ థింగ్ చెప్పవలసింది ఏంటంటే, చాలా మంది గురువులు 108 బాబా అంటాం, మరి సర్వేశానంద స్వామీజీ ఇక్కడికి వచ్చారు. అలా చాలా మంది గురువులు స్వామీజీలు ఇక్కడ వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు, ఇది సామాన్యమైన కొండ కాదు, ఇక్కడ యుగ యుగాల నుంచి ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన మహా క్షేత్రం, తీర్థం అని వాళ్ళు కూడా దర్శించి చెప్తున్నారు. అంతేకాకుండా మనకు ఒక అద్భుతమైన తార్కాణము ఏంటి అంటే, ఇక్కడ మీరు ఇక్కడ శంబలా తీర్థం అనేసి ఉంటుంది. అక్కడ జగన్నాథ, బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామి ఉంటారు. ఆ శిలల దగ్గర ఒక దివ్య కాంతి దర్శనం అయ్యేది అంటే ఈ శివరాత్రి సమయాల్లో. అంటే ఈ పిగ్లీపూరు అలాగే దేశ్ముఖి ఈ గ్రామాల వాళ్ళు మేము ఇక్కడ వచ్చి స్థాపన చేసి యజ్ఞం చేస్తూ మళ్ళీ రోడ్డు వేస్తున్నప్పుడు, బోర్ వేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవారు వచ్చి, అమ్మ మీరు చేస్తున్నారు సంతోషమే, కానీ మేము పైకి రావాలంటే భయపడే వాళ్ళము. ఈ రియల్ ఎస్టేట్ అయినా కూడా అండి, మీరు పైన తీసుకోండి ఎంత కావాలంటే అంత, ఆయన పైకి రావాలని ఇది కొంచెం ఈ కొండనంతా ప్లాట్స్ చేయాలని ఎంత ట్రై చేసినా కానీ ఎన్నో ట్రాక్టర్స్ పడిపోయినాయి, పైకి రాలేకపోయినాడు. కానీ మనం సునాయాసంగా చేస్తుంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అయితే వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ కొండను మేము దేవుని కొండ, దేవుని దొనె అంటాము. అంటే ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు, అప్పుడు ఇక్కడ శక్తి ఉంది, ఒక కాంతి మాకు ప్రతి శివరాత్రికి కనిపించేది. కానీ 1988లో ఒక పెద్ద ఐస్ వర్షం కురిసింది. ఎలాంటి ఐస్ వర్షం అంటే ఒక పెద్ద మంచు వర్షము, పెద్ద పెద్ద మంచు గడ్డలు, అంటే ఒక 6 to 7 feet బ్లాక్స్ ఆఫ్ ఐస్ ఇక్కడ మొత్తం గుమ్మరించబడ్డాయి. ఈ 3 to 4 kilometers అంతా కూడా హిమాలయాలను తలపించేదిగా ఉండిపోయి. అప్పుడు వెల్ నోన్ రినౌండ్ సైంటిస్ట్ కూడా ఇది ఇలాంటి జరగదు అసలు ఇక్కడ, అది కూడా ఇది ట్రాపికల్ జోన్, అలాంటి దగ్గర ఇలా పడ్డం ఏంటి అని వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అట్లా ఈ మొత్తము ఐసుతో కప్పబడి 1 week ఇలా ఉండడం. ఆ 1988 అప్పుడు అది కూడా శివరాత్రి సమయం, ఈ దేశ్ముఖిలో వీరభద్ర జాతర జరుగుతుందంట, ఆ రోజే సాయంత్రం కురిసింది. సో ఇలా కురవడము చాలా అరుదు అని అందరు చెప్పాడు. ఆ తర్వాత నుంచి జ్యోతి రావడం ఆగిపోయిందంట. 1988 వరకు జ్యోతి వచ్చింది. పూజ్య మాస్టర్ గారికి చెప్పగానే వారు అన్నారు, అందుకొరకేరా మేము ఇదంతా ఎన్నుకున్నాము, గురువులు, పరమ గురువులు, నేను ఇదంతా కూడా ఎన్నుకోబడ్డది, ఇది మహాశక్తి తీర్థము అని మాస్టర్ గారు ఆ పోల్ షిఫ్ట్ అనేది అంటే హిమాలయాల్లోని శక్తి ఇక్కడికి అప్పటి నుండే స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది. అలాగే బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామి దగ్గర శంబలా తీర్థము అని స్థాపించి ఆ జ్ఞాన గంగగా దిగుతున్న శక్తి, ఆ ధారగా దిగుతున్న సూక్ష్మమైన శక్తి ఇక్కడ నుండి యావత్ ప్రపంచానికి, యావత్ మానవ జాతికి అందుతూ వాళ్ళలో ఆ జ్ఞాన గంగ అనేది ధారణ చేసేట్టు చేస్తుంది అని చెప్పడం జరిగింది.
2006 ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి రోజున మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్ర స్థాపన అఖండ యజ్ఞాగ్ని ద్వారా స్థాపింపబడి ఆ యజ్ఞము 2 సంవత్సరాలు డే అండ్ నైట్ నిర్వహింపబడింది. డే అండ్ నైట్ అండి, నో స్టాప్, అఖండం. ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, అయినా కానీ ఆ జస్ట్ ఆ తడికెల్లో తర్వాత ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. బోరు, అలా రోడ్డు. 2011లో ఎలక్ట్రిసిటీ వచ్చింది ఇక్కడ. అంతవరకు జనరేటరు, కొద్ది లైట్సే. అంతకుముందు 1 year వరకు అయితే దీపంలోనే. కానీ ఒక జెడ్ కేటగిరీ గురుసత్తా మమ్మల్ని పరిరక్షిస్తుండే. సెక్యూరిటీ కంప్లీట్. ఒక పాము కానీ ఒక తేలు కానీ ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్ లేదండి. అలాంటిది ఇప్పటి వరకు ఆ సెక్యూరిటీ, ఆ సంరక్షణ మేము చవి చూస్తున్నాం. వారి యొక్క సంరక్షణలో ఉంటున్నాం. మాస్టర్ గారు ఇది నవయుగ విద్యా విధాన కేంద్రము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఎరా ఎడ్యుకేషన్ అని చెప్తూ సత్యయుగానికి కావలసిన డోర్స్, పోర్టల్స్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఆ శక్తి ఒకటి, అలాగే జ్ఞానము కూడా. దానికి పూజ్య మాస్టర్ గారు జ్వాలకుల్ మహర్షి వారు అలిసే బేలీ ద్వారా ఛానలింగ్ అయిన 24 books, అంటే 24 సరిగ్గా. అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బుక్. అది సిలబస్గా ఇక్కడ ఇచ్చి, ఎందుకంటే జ్వాలకుల్ మహర్షి శ్రీకృష్ణ నిర్యాణం అప్పుడు ఉంటారు. వారు అప్పుడు ఆ సత్యయుగానికి కావలసిన ఈ యొక్క విద్యా విధానాన్ని, దాన్ని ఈ సాధకులైన వాళ్ళు ఎలా జీవిత విధానం ఉండాలి, కావాల్సిన సాధనలు ఏంటి, మాయా మోహం భ్రాంతి ఎలా తీసేసుకోవాలి, అలాంటివన్నీ కూడా ఛానలింగ్ చేస్తూ ఉంచిన ఇంగ్లీష్ బుక్స్ 24 ఉన్నాయండి. దాన్ని సిలబస్గా అందిస్తూనే ఇంకోటి మా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన మీతో పంచుకున్నాను. 2013లో గురు పౌర్ణిమ రోజున మాస్టర్ గారు చక్కగా స్నానం ఆచరించుకొని బయటకు వచ్చారు, టిఫిన్ చేశారు, కాస్త కాఫీ తీసుకున్నారు. అందరు ఈ హాల్లోనే మన శిష్య బృందం అంతా వెయిట్ చేస్తుంటారు గురు పౌర్ణమి, గురువు యొక్క దర్శనం గురించి. సరే నేను యుగంధర్ గారు లోపలికి వెళ్ళాము మాస్టర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానించడానికి. కాఫీ తాగాక ఎప్పుడు పని అంటారా, రండి కూర్చోండి అని మమ్మల్ని ఇలా వారి ఆసనంకి పక్కన ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు. నాకు ఒక చిన్న పని ఉందిరా, చేసి పెట్టండి అన్న. ఇద్దరం పాదాల మీద పడ్డాం. గురు పౌర్ణిమ రోజు గురువు మమ్మల్ని చిన్న పని అంటున్నారు, ఏ పని అయినా చేయొచ్చు మనం, ఎంత అదృష్టం అనేసి ఇద్దరు మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అన్నాం. చిన్న పనేరా అంటే, సరే మాస్టర్ గారు చెప్పండి అని. పృథ్వీపై స్వర్గావతరణ చేయాలి. అది మాస్టర్ గారికి చిన్న పని. అంటే బికాస్ వారంతా సోలార్ సిస్టమ్, సూర్య వ్యవస్థల గురించి దర్శించి అలాంటి వర్క్లో ఉన్న మహా విశ్వాత్మ. కాబట్టి వారికి ఒక ప్లానెట్ అనేది, ఒక గ్రహం అనేది చాలా చిన్నగానే కనిపిస్తుంది మనకు, పెద్ద పని కానీ. అంటే మాస్టర్ గారికి మా పాదాల పైన బట్టి మీ ఇచ్చే జ్ఞానము, శక్తి, గైడెన్స్ ద్వారా చేస్తాం మాస్టారు, ఇది కంపల్సరీ అవుతుంది. మనదేముంది, మనం చేయగలిగితేనే మాస్టర్ గారు గురువులు చెప్తారు, కాబట్టి చేస్తాం మాస్టర్ అని మొక్కేసి వారికి నమస్కరించుకొని బయటకు వచ్చి అనౌన్స్ కూడా చేసేసాము. మాస్టర్ గారు ముందరనే, మాస్టర్ గారు ఇలా మనల్ని అనుగ్రహించారు, అందరు దీనికి సహకరించాలి, మనం అందరం కలిసి ఈ పృథ్వీపై స్వర్గావతరణ చేయాలి. అయితే సత్యం గారు, మాస్టర్ గారు దార్శనికులు, సర్వజ్ఞులు అనడానికి వారి యొక్క ప్రవచనాలే మనకి ఎన్నెన్నో చెప్తూ ఉంటాయి. నేను కొత్తగా మాస్టర్ గారికి 2004లో వచ్చినప్పుడు ఎన్నో క్యాంపులో విన్నాను, ఇలా పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది, మీరందరూ చిరంజీవులే, అమరత్వము జన్మ హక్కు, మానవుని యొక్క జన్మ హక్కు. ఇది వింటుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇక్కడ కొంతమందే ఉన్నారు, ఒక 700-800 మంది క్యాంపులో, కానీ ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో చెప్తుంటారు కదండి పెద్ద గురువులు. మాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, ఈ ప్రవచనాలంతా బయటికి పోతే అందరు ఏమంటారు, చిరంజీవులు అని. వెంటనే నేను వెళ్ళి మాస్టర్ గారిని అడిగాను, ఈజ్ ఇట్ పాసిబుల్ మాస్టర్ గారు, ఇది జరుగుతుందా అని అడిగాను. జరుగుతుంది, అదే మీరు అన్నారు జరుగుతుంది, కానీ ఎలా జరుగుతుంది మాస్టర్?
నాకు ఒక పెద్ద ఇది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, దీనికి ఏం చెయ్యాలి అనేది అప్పటి నుంచే నాకు స్టార్ట్ అయింది. అయితే మాస్టర్ గారు నేను ఇప్పుడు చెప్పలేను, ఒక బుక్ దొరుకుతుంది నీకు, అందులో నీకు మొత్తము ఇన్ఫర్మేషన్. మాస్టర్ గారు చాలా ఇదండి, వెంటనే చెప్పరు, మనలో ఆ తపనను రేకెత్తిస్తారు. అలాంటి గురువు మనం. అది ఆ వేడి ఉంటుందా చల్లారుతుందా, నిజంగా అసలు మాస్టర్ గారి దగ్గర ప్రతిదీ అంటే గో ఆన్ డూయింగ్ అది తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎలా పాసిబుల్, పృథ్వీపై స్వర్గావతరణ ఎలా పాసిబుల్. తర్వాత ఎన్నో బుక్కులు మాస్టర్ గారు బుక్స్ చదువుతుంటే అందులో ఉంటుంది √0.1% పాపులేషన్ మారినా మిగతా వాళ్ళంతా మారుతారు. సో మన టార్గెట్ అంతా ఆ పాపులేషన్ని మనము టార్గెట్ చేయాలి, అదొక సంతోషం. తర్వాత ఇంకా ఆశ్రమం వచ్చింది, అప్పటికి ఆశ్రమం రాలే, ఇవంతా నేను వెతుకుతున్నప్పుడు. తర్వాత వచ్చింది, ఇవంతా పనులు చేస్తున్నాం. 2013లో ఇది అడిగారు, పృథ్వీపై స్వర్గావతరణ. సరే, ఇక నేను యుగంధర్ గారు అప్పటి నుంచి తపనండి, ఇదంతా కట్టాము, ఇదంతా చేసాము, కానీ మాస్టర్ గారి మనకు పృథ్వీపై స్వర్గావతరణ చేయమన్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మేము ఒక ధ్యాన స్థితిలో ఉంటూ తదేకంగా దాని మీదనే ఉంటుంటే గంధర్ గారు కూడా ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటే, మాస్టర్ గారి స్పీచెస్లో వింటూ ఉంటే వారికే 1000 మంది సాధకులు ఎప్పుడైతే తదేకంగా ఒక దగ్గర కూర్చొని సాధన చేస్తారు, ఆ ఎఫెక్ట్ ప్రపంచంలో చాలా ఉంటుంది. సహస్రము అనే దానికి చాలా పవర్ ఉంటుంది అని వారు వినడం జరిగింది. మాస్టర్ వెంటనే వారు లాస్ట్ ఇయర్ నుంచే దాని మీద తదేకంగా మొత్తం కూడా ఒక అనాలిసిస్ అనండి, ఎలా 1000 మందిని ఇక్కడ తీసుకొచ్చి సాధన చేయించాలి, దాని మీదనే ధ్యానమగ్నులు అయిపోయి ఉన్నారు. తదేకంగా దాన్ని ఒక మెంబర్షిప్ డ్రైవ్ లాగా తీసుకురావాలి. మాస్టర్ గారు అందించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని ఇక్కడ ఉండి చేయించాలి. ఆ పవర్ అనేది, ఆ ధ్యానము అనేది మిగతా ప్రపంచం మొత్తం కూడా మార్పు చేసేట్టు చేయాలి అనేసి ఇంకా నిర్ణయించి లాస్ట్ ఇయర్ రాజసీ యజ్ఞం 9వ రాజసీ యజ్ఞంలోనే వారు అనౌన్స్ చేసేసారు, మీరందరూ కూడా శంబలా దేవ పరివార్ మెంబర్షిప్ తీసుకోండి. దానికి మీరేం చేయాలి అంటే రోజుకు 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటి, మీ యొక్క పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచతత్వాలు గురు సమర్పణ చేసుకోండి. అలా రోజుకు 5 రూపాయలు, 30 రోజులకు 150 రూపాయలు, ఇది మినిమం. ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ తాహత్ ఉంటే అది ఎక్కువ కూడా చేసుకోవచ్చు, 1000 రూపాయలు కానీ 2000 కానీ ఇంకా మిగతా 5000 కానీ అలా, కానీ మినిమం 150 రూపాయలు. ఇలా మీరు శంబలా దేవ పరివార్లో ఒక మెంబర్షిప్ తీసుకొని అఖండ గురుసత్తా దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోతారు. బికాస్ శంబలా అనేది వారి యొక్క డివైన్ ప్లాన్ తోటి నడుస్తున్న శక్తిని ఇక్కడ నుండి మొత్తం ప్రపంచానికి అందిస్తూ ఉంటారు, అజ్ఞానాన్ని కూడా. కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలా వీళ్ళు అయిన మెంబర్స్ అందరినీ కూడా ఏం చేయదలుచుకున్నాము అంటే, వారిని సంవత్సరంలో 3 రోజులు ఇక్కడ ఉండాలి. ఈ 3 రోజులు అలా ప్రతి మెంబర్ 1000 మంది, ఇవాళైతే రేపు 1000 మంది, అలా లక్షల మందిని మెంబర్షిప్ చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ 1000 మందితోటి సాధన చేయిస్తూ రావాలి. అదొక మహా సంకల్పం. ఇంకా కంప్లీట్లీ ఆ క్యాలిక్యులేషన్, ఆ ధ్యానంలోనే ఉండేవారు. ఇంకా నేను కూడా దీనికి ఎలా చేయాలి, వచ్చే వాళ్ళకి తెలపడము, దానికి ఎన్నో మెంబర్షిప్ ఫామ్స్, సోషల్ మీడియాలో ఎలా మనం దీన్ని తీసుకెళ్ళాలి, తదేకంగా ఈ ధ్యానంలోనే ఉంటూ పూజ్య మాస్టర్ గారు అడిగిన చిన్న పని అని, పృథ్వీపై స్వర్గావతరణని సాకారం చేయాలని వారిలో ఆ సాధన జ్ఞానగంగను నింపుతూ ఆ 3 రోజులు మళ్ళీ వారింటికి పోయినా కానీ వారు అదే యొక్క సాధనలో ఉంటూ అలా మొత్తం కూడా ప్రపంచంలో మార్పు తేవాలనే ఒక విజనరీ తోటి ఉన్నామండి. 1000 మంది సాధకుల కొరకే ఇక్కడ మౌంట్ శంబలా నుంచి 150 రూపాయలు మినిమంగా ఒక మెంబర్షిప్ తీసుకోమంటున్నాము. దీనికి ఏంటి అంటే, వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మాచార్య గురుదేవులు అన్నారు, దైవీ ప్రణాళికలో భాగస్వామ్యము, నా పాత్రత కూడా ఉండాలి అనుకుంటే మీరు 3 చేయాలి. ఏంటి అంటే అంశదానము,
ప్రతిభాదానము, సమయదానం 3 అన్నారు. అరే మీరు ఈ 3 ఇస్తే చాలరా అన్నారు. అంశదానము అంటే మేము ఇక్కడ ఏమంటున్నాం, 150 రూపాయలు ఇవ్వండి. మీ యొక్క సమయదానం ఏంటి, సంవత్సరంలో 3 రోజులు ఇవ్వమంటున్నాం. అది దేనికి, మీలో మార్పు తేవడానికి, ప్రపంచంలో కూడా మార్పు తేవడానికి. అంటే నువ్వేంటి, నీలో మార్పు తెచ్చుకుంటూ ఒక యుగ సైనికుడులా కూడా పనిచేస్తాం. నీ సాధన ఇక్కడ నుంచి చేసేది మొత్తం ప్రపంచానికి వెళ్తూ ఉంటుంది. అలాగే 3వది వచ్చేసి ప్రతిభాదానం. ప్రతిభాదానం అంటే ఇక్కడ చేస్తున్న సాధన, ఇక్కడ తెలిసిందంతా కూడా అందరికీ తెలపడం. ఇలా ఈ 3 కూడా మీరు పాల్గొనండి. అప్పుడు యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ డివైన్ ప్లాన్. ఆ దైవీ ప్రణాళికలో భాగస్వామ్యము మీకు కూడా పాత్రత వస్తుంది అని చెప్తూ, ఇక్కడ నుండి మేము అక్కడ జంబలా దేవ పరివార్ మెంబర్షిప్ అఖండ గురుసత్తాతో రిజిస్ట్రేషన్ చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. ఈ శ్రీ సన్నిధి ఛానల్లో ఇది వింటున్న వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వండి. ఇది ఒక దివ్య అనుగ్రహము, దివ్య అదృష్టము. ఇంకా ఇంకా ఇవి చాలా ఏ వర్డ్స్ కూడా సరిపోవు. కాబట్టి ఇది జన్మ జన్మకు కావాల్సింది నాటుకుంటారు అందరు కూడా. చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మార్పు మనలో తీసుకొస్తుంది. కాబట్టి ఇందులో అందరు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఇది ఇక్కడ మౌంట్ శంబలాంచి విషన్ అండి. అలాగే పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా కూడా చాలా మంది ఇందులో రెస్పాన్స్ ఇస్తూ, స్పందన ఇస్తూ ఉన్నారు. దాంట్లో కూడా కొన్ని లెవెల్స్ అనేది పెడుతున్నాము. ఆ జ్ఞానాన్ని అందిస్తూ అందులో కోర్సెస్గా చేసాం చక్కగా. సైన్స్ ఆఫ్ యజ్ఞ, సైన్స్ ఆఫ్ చక్రాస్ అని, ఫుడ్ థెరపీ, సంజీవిని విద్య అని, అమృతత్వ విద్య, అలాగే ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్, లా ఆఫ్ కర్మ అని, అలాగే కాస్మిక్ ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్ అని ఒక కోర్సు. ఇది కాకుండా దేవభాష అయిన సంస్కృత భాషను కూడా పెట్టాము. భాషా ప్రవేశ అనేసి, సంస్కృత భాషా ప్రవేశ అనే ఒక కోర్సు. అదే కాకుండా వోకల్ మ్యూజిక్ కూడా పెట్టాము చక్కగా. ఇది 2nd బ్యాచ్, బాగా రెస్పాన్స్ వస్తుందండి. సో ఇలాంటి కోర్సులు 12 కోర్సులు ఉన్నాయి. ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్ అండ్ శ్రీ అరబిందో, శ్రీరామ్ శర్మాచార్య కలుపుతూ ఇలా ఇన్ని 12 కోర్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ ఇన్ రిలేషన్ టు యోగా. అది కూడా చాలా, దేహో దేవాలయ అంటున్నాం, నీలో దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఒక్కొక్క దేవత ఎక్కడుందో చూపిస్తాం ప్రాక్టికల్గా, డాక్టర్ టోనీ నాడర్ ఇచ్చిన ఆ ఫిలాసఫీ తోటి. సో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. అందరు కూడా అందులో ఎన్రోల్ అవ్వచ్చండి. చాలా మినిమం తోటి సైంటిఫిక్ స్పిరిచువాలిటీ నాలెడ్జ్ని మాస్టర్ గారు అందిస్తూ ఉన్నాం. సో ఈ విజన్ తోటి ముందుకెళ్తున్నాం. అయితే పూజలు, ఉపాసన అనగానే ఒక కర్మకాండగా, భౌతికంగానే కాకుండా నీలో నీ శరీరం ఒక ల్యాబొరేటరీగా తీసుకొని ఏం మార్పు తీసుకొస్తుంది అని చూడు. ఇప్పుడు పంచతత్వ పూజ చేస్తాం, పంచతత్వాలతో నీలో ఏం మార్పు వస్తుంది. నీ పృథ్వీతత్వం అన్నావు, ఓర్పు సహనము నీలో ఎంత పెరిగింది. ఇట్ ఈజ్ ఒక ట్రైట్, ఒక దేవ సద్గుణం. ఆ గుణము నీలో మార్పు ఎంత తెచ్చింది. అలా నీవు రోజు రోజు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటూ ప్రతిరోజు ఒక కొత్త జన్మ, ప్రతి రాత్రి లయం అని శ్రీరామ్ శర్మ ఆచార్య అందించిన జీవన దేవతా సాధన ఇక్కడ నుంచి అందిస్తున్నాము. ఆ జీవన దేవతా సాధన మీ యొక్క జీవనమే ఒక దేవత సాధన. ఇప్పుడు ఒక దత్తాత్రేయ స్వామి ఉపాసన చేస్తాము, గాయత్రి మాత ఉపాసన చేస్తాం, సూర్యుడు ఉపాసన చేస్తాం, మహాలక్ష్మి అమ్మవారి ఉపాసన చేస్తాం. కానీ జీవితాన్నే నువ్వు ఉపాసన చేస్తే అందరు దేవతలు నీ దగ్గరకు వచ్చేస్తారు. సో అలాంటి శ్రీరామ్ శర్మాచార్య గురుదేవులు అందించిన జీవన దేవతా సాధన ప్రిన్సిపల్స్, శ్రీ అరబిందో వారు అందించిన ఆల్ లైఫ్ ఈస్ యోగా ప్రిన్సిపల్స్ ఇక్కడ ముఖ్యంగా అందిస్తూ, పరమగురు మండలి, అలాగే పూజ్య శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు, భగవతీ మాత, అలాగే శ్రీరామ శర్మ ఆచార్యుల తో పాటు దాదా గురూజీ,
అలాగే శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందరు సుప్రీం మాస్టర్స్ ఎదురు చూస్తున్న తరుణము కలలు కంటూ సంకల్పించినది సైంటిఫిక్ రిలీజియన్. వన్ వరల్డ్, వన్ రిలీజియన్, వన్ లాంగ్వేజ్ అనే ఒక సైంటిఫిక్ రిలీజియన్ని ఇక్కడ నుంచి స్థాపించాలనే పూజ్య మాస్టర్ గారి యొక్క సంకల్పము. దానికై మేము అన్ని విధాల అన్ని కోణాలతోటి ఇక్కడ నుండి మా యొక్క సంపూర్ణ కృషి చేస్తున్నాము. అలాగే సాధకులకు కూడా వివిధ క్యాంపులు అనొచ్చు, ఇలా యూనివర్సిటీ ద్వారా అనొచ్చు, అలాగే ఈ మెంబర్షిప్ ద్వారా ఈ సహస్ర శీర్ష ప్రాజెక్ట్ ద్వారా 1000 మంది సాధకుల ద్వారా అనొచ్చు, ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నామండి. అది స్థాపన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ అండ్ ఆల్సో సైంటిఫిక్ రిలీజియన్ అనేదే ఇక్కడ నుంచి మోటో. వన్ వరల్డ్, వన్ రిలీజియన్, వన్ లాంగ్వేజే మౌంట్ శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్ మోటో అండి. అదే ఇక్కడ నుంచి మాస్టర్ గారు ఇచ్చిన మహాసంకల్పము, విజన్ కూడా. దానికి అన్ని కూడా వివిధ సెంటర్స్గా కేంద్రీకృతం అయి ఉన్నాయి. గోశాల కానివ్వండి, ఇక్కడ మాస్టర్ గారి యొక్క మాత మారెళ్ళ సక్కుబాయి ఆధ్యాత్మిక విశ్వ గ్రంథాలయం కానివ్వండి, మారెళ్ళ కామరాజు గాయత్రి అక్షరన్యాస ధ్యాన కేంద్రం కానివ్వండి, సప్తగో ప్రదక్షిణ కానివ్వండి, విశ్వకుండల్ని గాయత్రి విశ్వకుండల్ని మహాశక్తి స్తూపం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచానికి ఇలాంటి మొత్తము నవయుగ విద్యా విధానానికి కావలసిన శక్తి అందించే కేంద్రాలే. 44 అగ్నులు, అలాగే అఖండ గురుసత్తా, అష్టదిక్కులలో అష్టలక్ష్ములను ఇవన్నీ స్థాపించి మతాతీతంగా ఏ మతం వాళ్ళైనా ఇక్కడ అందరికీ ఆహ్వానం అండి. ప్రతి ఒక్కరు వచ్చి శక్తి పొందొచ్చు. దానికి గిరి ప్రదక్షిణ పదం అని కూడా ఏర్పరిచారు మాస్టర్ గారు. 49 అగ్నులు అంటే 49 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనకి 7 తలాలు ఉన్నాయి. ఆ 49 49 చేతనత్వ స్థాయిలను మనం ఆ శక్తిని జాగృతం చేసుకోవచ్చు. అంతకుమించి మన ప్రారబ్ధ కర్మను కూడా తీసివేసుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ పదంలో మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పారు. అలాగే సంతాన లక్ష్మి నుంచి గజలక్ష్మికి, గజలక్ష్మి నుంచి సంతానలక్ష్మి ఒక రౌండ్, అలా 11 రౌండ్లు చేసుకుంటూ మీ ఏ కోరికైనా తీర్చుకోవచ్చు అని వరం ఇచ్చారండి మాస్టర్ గారు. మాస్టర్ గారు కూడా చేశారు ఫిజికల్గా. కాబట్టి అలా మీ ఆర్థిక బిజినెస్ పరంగా కానివ్వండి, మీ యొక్క ఆరోగ్య పరంగా కానివ్వండి, వివాహం గురించి కానివ్వండి, సంతానం గురించి కానివ్వండి, మీ ఏ అననుకూల పరిస్థితినైనా కూడా చక్కగా అనుకూల పరిస్థితిగా మార్చుకుంటూ మీ కోరికలు తీర్చుకోవచ్చు అనేసి మాస్టర్ గారు చెప్పారు. సో భౌతికంగా కోరికలు తీరుస్తూ ఆధ్యాత్మిక ఉన్నతి, అలాగే ఇక్కడి నుంచి జ్ఞానము అందిస్తున్నది మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము. అది ఇక్కడ నుంచి ఒక మహా ప్రణాళికలుగా కదులుతోందండి, ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సత్యం గారు, ప్రతి ఒక్క దేవత మేము అనుకొని స్థాపించింది కాదు. అలా అలా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసారు, కూర్చున్నారు. ప్రతి ఒక్క దేవత మేము ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని అలా చేసి తీసుకురావాలి ఈరోజు, అలా శివలింగాన్ని ఏమీ అనుకోలేదు. జగజ్జనని మహాయోగేశ్వరి దేవి కూడా అలా వచ్చేసింది. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి 2007 జనవరిలో మాస్టర్ గారు ఇక్కడ ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అంటే విశ్వకుండలిని శక్తి గురించి జ్వాలకులు మార్చిచ్చిన పుస్తకంలోని ఒక సాధన క్యాంపు పెట్టారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో మాస్టర్ గారి శిష్యులు గుమ్మడి ప్రసాదరావు గారని వారు ఆ మహాయోగేశ్వరి దేవి మాతను తీసుకురావడం జరిగింది. అది మేము అనుకోలే. ఆయన మాస్టర్ గారు కూడా అంటే వారికి తెలుసు మాస్టర్ గారు తీసుకొస్తున్నాం, తీసుకురా ఫోన్ వచ్చింది. అక్కడ కింద లైబ్రరీ దగ్గర అప్పటికప్పుడు స్థాపన చేసేసారు, హారతి ఇచ్చేసారు. తర్వాత గుడిలా కట్టేసినాము. ఇక్కడ మాస్టర్ అమ్మవారు స్థాపన అయిపోయింది. తర్వాత 2011లో మాస్టర్ గారు శరత్ పౌర్ణిమ అప్పుడు ఇక్కడ భూప్రతిష్ఠ చేసి ఈ యొక్క మహా విశ్వకుండలి శక్తి స్తూపము ఇవంతా కూడా చేయడం. అంటే అమ్మవారు ఇలా వస్తా ఆ జగజ్జనని ఇక్కడ దేవాలయం కడతామని ఇవన్నీ కూడా మాకు తెలీదు, ప్లానింగ్ లేదు. అట్లాగే ఇక్కడ మీరు చూస్తున్న
ఈ పాలరాతి లింగం కూడా చెప్తాను సత్యం గారు. ఇక్కడ మాస్టర్ గారు ఎన్నోసార్లు రూములు కట్టించారు, తీయించేశారు. ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా, హాల్ వెనకాల కొన్ని రూమ్లు వేయించారు. వేయించాక అక్కడ రూమ్లు మాస్టర్ గారికి హాలు వారు ఉండడానికి, తర్వాత పక్కన మాస్టర్ గారికి చూసుకునే వాళ్ళు శిష్య బృందం కూడా ఒక రూము, ఆ తర్వాత వెనకాల బాత్రూమ్స్ అవి కట్టించారు. కట్టాక అన్నీ కూడా ఆల్మోస్ట్ టైల్స్ అంతా అవుతున్నాయి. నేను అవి ఎంత అవుతున్నాయి ఏంటి అని, అవి రేకులతోటి కట్టాము అని ఆ పైనుంచి ఎక్కి వస్తున్నాను. మాస్టర్ గారికి అన్ని తెలుసుగా ఆఫీస్ నుంచి వస్తున్నాను, అది కూడా మధ్యాహ్నం. మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. అప్పుడు ఫోన్ చేశారు, చేసి ఎక్కడున్నారా అంటే, ఇంకా మీకు తెలుసు కదా మాస్టర్ గారు శంబల్లోకి వస్తున్నాను. అవును శంబల్లోకి వస్తున్నాను. రాగానే నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆ వెనకాల ఉన్న బాత్రూమ్స్ కులగొట్టించేసి, అప్పుడే కడుతున్నారు, అది కంప్లీట్ అయిపోయింది. అవన్నీ కమోడు అవన్నీ కూడా పెట్టేశారు. అప్పుడు ఒక వర్కరే ఏమో ఉన్నారు, మన ఆశ్రమం వాసులు 3-4 ఉన్నారు. అంతే పైకి వచ్చాను. వచ్చేసి అప్పుడు చెప్పేశాను, ఆ మేస్త్రియో ఎవరో ఉన్నారు అక్కడ, బాబు ఇది కులగొట్టాలి. అరే ఏంటమ్మా ఇప్పుడే అయింది, అప్పుడే కులగొట్టమంటున్నావు అని అంటే, కులగొట్టాలంటే గురువుగారు చెప్పారు. మళ్ళీ ఫోన్ వచ్చింది మాస్టర్ గారు, స్టార్ట్ చేసావంటే చెప్తున్నాను మాస్టర్ గారు వీళ్ళకు కులగొట్టేస్తావా అన్నారు. మీరు చెప్పారు కులగొట్టేసేయాలి మాస్టర్. మళ్ళీ అడిగారు కొట్టేస్తావా అన్నారు. కులగొట్టిచ్చేస్తాను మాస్టర్. ఎంతసేపట్లో హౌ మచ్ టైం డూ యూ వాంట్ అన్నారు. మాస్టర్ గారు 40 minutes 40 minutesలో చేస్తావా అన్నారు. 40 minutes సరే. వాళ్ళు కొట్టేయడం అయితే అంతకుముందు కూడా కొన్ని కొట్టేశామన్నట్టు, అంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్కడ కొడితే అంత పడిపోతాయో అలాంటివి తెలుసుకున్నాం అన్నట్టు. బాబు ఎట్లా కొడుతుంటే అట్లా కాదు, ఇక్కడ కొట్టి ఈ గోడ పడిపోతుంది, ఇక్కడ కొట్టి, ఎందుకంటే మా గురుగారు అక్కడ వెయిట్ చేస్తున్నారు, నాకు ఇది ఫాస్ట్గా అయిపోవాలి. అయితే బిఫోర్ టైమే పడిపోయాక ఇంకా చూడండి అంతా కులగొట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే అవంతా కూడా డెబ్రిస్ అంతా కూడా క్లీన్ చేసి అక్కడ ఏమీ కట్టనట్టు చేయాలి అన్నారు. సరే మాస్టర్ ఎంత టైం తీసుకుంటాం? 20 minutes. చూడండి టైం పెట్టారు నాకు. సరే టైం లిమిట్, దబా 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 అన్ని తీసి అక్కడ పెట్టేసి ఇంకా చక్కగా ఊడ్చేసి అంత నీట్గా అక్కడ ఏం కట్టనట్టే ఉండాలన్నట్టు చేసేసాం. చేసి ఫోన్ చేసి అయిపోయిందారా, ఎంత తొందర అయిపోయింది. అప్పుడు చెప్పారు, మీకు ఒక మంత్ర దీక్ష ఇస్తున్నాను, 12 మంత్రం అని చెప్పి, ఓం మహాకాల గురుదేవాయ శరణం అని అనిపించారండి నాతో పాటు. అని అంటే ఆ కాలము అని 3 times ఆ దీక్ష ఇచ్చారు. ఫోన్లోనే 3 సార్లు అనిపించారు. అనిపించి ఇప్పుడు ఏం చేస్తామంటే వెంటనే ఒక పార్థివ లింగం మట్టితోటి లింగం చేయాలి. లింగం చేసి నా ఇల్లు, ఎప్పుడు కూడా ఇది నా ఇల్లు అనేవారండి, నా ఇంటి ముందర అంటే ఈ హాల్ ముందర అక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసి దాని గుడి కట్టాలి అన్నారు. అంటే సరే మాస్టర్, మనం ఇప్పుడు ఎప్పుడు నో అనవద్దు, అంతే సరే ఓకే ఓకే గుడి కూడా కడతావా అన్నారు. కడతాను మాస్టర్. అయితే మన వాళ్ళు అంటే శంబలాలు అందరు దబదబా ఒక మట్టి తెప్పించాను. అక్కడ ఉన్న మట్టిని ఇంత పెద్ద లింగము చక్కగా చేశారు. చేశాక గుడి అంటే ఏంటి చేశాను అంటే, నా 4 sides అవి బ్యాంబూస్ ఉండే, అవి పెట్టేసి చక్కగా ఒక ఫ్లెక్సీ లాంటిది కప్పేసి అందులో పెట్టేసి చక్కగా అవన్నీ కూడా అలంకరణ చేసి మాస్టర్ గారికి ఫోన్ చేశాను. మాస్టర్ గారు పార్థివ లింగం అయింది, గుడి అయింది. 4 sides కూడా కట్టేసి ఒక డోర్ లాగా చిన్నగా పెట్టేసామంతే. ఇక్కడ అన్నీ ఉంటాయి కదా, ఒకటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అలా. గుడి కూడా కట్టావా అన్నారు. కట్టేసి నువ్వు అన్నీ చేస్తావని చెప్పి ఇక్కడున్న వాళ్ళతోటి రోజు అది అక్కడ ఈ మహాకాల గురుదేవాయ శరణం అనే మంత్రము సహస్రం చేయించు, రోజు అక్కడ ఉపచారం చేయించు అని చెప్పారండి. అలా చేశాక కొన్ని నెలలు అయ్యాక మాస్టర్ గారు మళ్ళీ సడన్గా ఫోన్ చేసి ఆ పార్థివ లింగంని ఉద్వాసం చేశాక ఒక పాలరాతి లింగం తీసుకొచ్చేసి నేను వస్తున్నాను ఫోన్ చేసి. అప్పుడు మన వాళ్ళు ఎవరో హైదరాబాద్ ఎలా చేస్తారంటే ఎవరో వస్తుంటారు మనకు, అప్పుడు మనం కొంచెం ఒక అవేర్నెస్లో ఉండాలి. గురువు ఒట్టిగానే చెప్పడం, పని అవుతుందంటేనే చెప్తారు, అవుతుందా అనేసి అనుకోవద్దు సత్యం గారు.
ఆయన చెప్పారంటే అవుతుంది, కానీ ఎలా అవుతుందని నువ్వు కొన్ని యాంగిల్స్లో ఆలోచించి ఇది అవుతుంది కానీ నేను చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ మార్గాలు మనకు వచ్చేస్తాయి. అది మా జీవితంలో ఈ జర్నీలో చూసాం. అయితే ఎవరో వస్తుండే, వాళ్ళకి వెంటనే మీరు పాలరాతి లింగం ఫోన్ వచ్చింది మేము వస్తున్నామని వాళ్ళకి చెప్పేశాం పాలరాతి లింగం. అప్పుడు తప్పనిసరి అండి మాకు మహద్భాగ్యం అని వారు తీసుకొచ్చేసారు. అక్కడ ఒక మార్కండేయ స్వామి ఆ ఆయన మృత్యుంజయుడు ఎలా పొందాడో ఆ శక్తి దిగుతుంది అని చెప్పారు. అని చెప్పి మా మార్కండేయ స్వామి ఫ్లెక్సీ పెట్టించేసి ఆ పాలరాతి లింగంని ప్రతిష్ఠింపజేశారు. ఆ పార్థివ లింగాన్ని మట్టి లింగాన్నేమో ఉద్వాసం చెప్పేసేయమన్నారు. అలా మన చేత ఒక మహామంత్రాన్ని అలాగే ఒక మహాలింగ ప్రతిష్ట ఒక పరీక్ష పెట్టి గురువు చేశాక అలా ఒక మహాలింగము ఇక్కడ పాలరాతి లింగం అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ అబౌట్ 2008లో జరిగిందండి. అప్పటి నుంచి ఇక్కడ రోజు అభిషేకము జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజు కూడా మహా రుద్రాభిషేకము ఇక్కడ చేస్తాము. రాత్రి 12 గంటల వరకు ఆ ఆవిర్భావము మహాలింగ ఆవిర్భావము వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇలా గురువుల దగ్గర ఎన్నెన్నో మనం పరీక్షలు దాటితే మాత్రము మన ద్వారా విశ్వ కళ్యాణార్థమై కూడా ఎన్నో చేయించగలరు అన్నదానికి మా యొక్క ఈ జర్నీలో స్పిరిచువల్ జర్నీలో చూడగలిగాము. ఆ సమర్థ సద్గురుదేవులకు సంపూర్ణ సమర్పణ చేస్తూ కోటి పాద నమస్కారం. చాలా సంతోషం అండి. చాలా మీ జీవితంలో మాస్టర్ గారితో మీరు చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలను, ఎన్నో సాధనా విషయాలను, ముఖ్యంగా సాధకులకి ఉపయోగపడే విషయాలను, అంటే సాధకులు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక శిష్యుడు ఏ విధంగా ఉండాలి, గురువు దొరికిన తర్వాత, సద్గురువు దొరికిన తర్వాత ఎంత గురువులు మనల్ని చూస్తారన్నా కూడా మనం ఏమేం చేయాలి గురువుకి అనే విషయాలన్నీ కూడా, అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో ప్రాక్టికల్గా మీరు అన్ని దగ్గరుండి చూశారు. ఇంత గొప్ప నిర్మాణాన్ని, గురువు యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వాలి. దానికి పరమగురు మండలి సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే భౌతికంగా కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా మీకు అందాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి.